levels agriculture products మీద much high గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఐ రిక్వెస్ట్ యూ టు రెస్పాండ్ వాట్ ఎవర్ ఐ ఆస్క్. ట్రై టు రెస్పాండ్. విల్ యూ? ఆర్ యూ రెడీ? yes. ఓకే, వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. హౌ మెనీ ఆఫ్ యువర్ కొత్తగా ఎంతమంది వచ్చినారు? కొత్తగా ఫస్ట్ టైం వెస్టేజ్ మార్కెటింగ్ ఎనీ మీటింగ్స్ ఫస్ట్ టైం వచ్చింది? Okay, we have got many our old business partners. Okay, not a problem. Vestige Marketing Private Limited, basically a healthcare related company. Yes or no? Yes. Network marketing or direct selling company, healthcare based network marketing or direct selling company. ఈ యొక్క కంపెనీలో మనకి డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రొడక్ట్స్ ఇస్తున్నారు. ఎస్ ఆర్ నో? హెల్త్ కేర్ కానీ, పర్సనల్ కేర్ కానీ, బ్యూటీ కాస్మెటిక్ కానీ, దాంతో పాటు అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్ అందిస్తున్నారు. హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటే హెల్త్ కేర్ కంపెనీ కాబట్టి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. బ్యూటీ ఉందంటే బ్యూటీ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇంటర్నల్ హెల్త్, ఎక్స్టర్నల్ హెల్త్. ఎక్స్టర్నల్ బ్యూటీ అంటే అదొక సార్ట్ ఆఫ్ హెల్త్ అని వీ కెన్ జస్ట్ సే. పర్సనల్ కేర్ అంటే మన హెల్త్ మంచిగా ఉండాలంటే మన పర్సనల్ స్పేస్ కూడా హైజీనిక్ గా ఉండాలా, సో దట్ ఇట్ ఈస్ ఆల్సో సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ అనొచ్చు. బట్ అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు తెచ్చారు? వై అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్? ఎస్, వెరీ గుడ్ మేడం. సాయిల్ అనేది హెల్తీ ఉంటే సొసైటీ అనేది హెల్తీ ఉంటుంది. జస్ట్ టెల్ యూ, మట్టి అనేది హెల్తీగా ఉంటే మనిషి ఒక క్రాప్ ఏం తీస్తామో దాని నుంచి హెల్తీ క్రాప్ అనేది వస్తుంది. పంట అనేది మంచి హెల్తీ క్రాప్ అనేది వస్తుంది. ఆ హెల్తీ క్రాప్ వస్తే మనిషి ఆ ఒక ఫుడ్ తిని మనిషి హెల్తీగా మారుతారు. ఒక పర్సన్ హెల్తీగా ఉంటే ఒక సొసైటీ హెల్తీగా ఉంటుంది. ఎస్ అవును? సో దట్ సాయిల్ ఎంత హెల్తీగా ఉంటుందో సొసైటీ కూడా అంతే అవుతుంది. ఇన్ వెస్టేజ్ మార్కెటింగ్ వీ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ హెల్త్. వెస్టేజ్ అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకొని వచ్చారంటే, ఒకటి ఒక హెల్తీ సాయిల్ ని క్రియేట్ చేయడానికి, దాంతోపాటు హెల్తీ ఫుడ్ ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు అందరికి తెలుసు, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం తింటున్నామంటే మేము కెమికల్ బేస్ తింటున్నామని ప్రతి ఒక్కరు, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకుండా కూడా మేము ఫుడ్ ని ఏం కన్జ్యూమ్ చేస్తున్నామో దాంట్లో డిఫరెంట్ రకరకాలైన కెమికల్స్ అనేది మన బాడీ లోపలికి పోతున్నాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది? వై ఆ కెమికల్ ఫుడ్ అనేది ఎందుకు మన బాడీ లోపల వెళ్ళిపోతుంది? బికాస్ పండించే విధానం మేము కంప్లీట్ గా కెమికల్ బేస్ గా చేశాం కాబట్టి. ముందుగా మన పూర్వీకులు, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ అర్లియర్ స్టేజెస్ పీపుల్, వాళ్ళు ఎటువంటి కెమికల్స్ ని వాడకుండా ఓన్లీ సేంద్రియ పద్ధతిలో సేంద్రియ ఎరువుల్ని వాడి, ఆవు పేడ ఇటువంటి సబ్స్టెన్సెస్ ని వాడి సాగులు చేసేవాళ్ళు, వ్యవసాయాన్ని చేసేవాళ్ళు. ఆ ఒక ఫుడ్ ని తిని వాళ్ళు కూడా హెల్తీగా ఉండేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా హెల్తీ ఉండేది, 100-150 years. అంటే మన బాడీ ఏముంది, ఎలా ఒక మ్యానుఫ్యాక్చర్ అయింది ఒక బాడీ అంటే 100-150 years, 200 years వరకు ఉండేలాగా లైఫ్ స్పాన్ ఉండేలాగా ఒక బాడీ మ్యానుఫ్యాక్చర్ అయింది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో లైఫ్ స్పాన్ ఎంత ఉంది? 60-70. అంటే మేము మన పూర్వీకులు ఆ హెల్తీ ఫుడ్ ని తిని వాళ్ళు 100-120 years బతుకుతుంటే మేము ఇప్పుడు ప్రెసెంట్ ఇన్ఆర్గానిక్ ఫుడ్ ని తిని 60-70కి పోతున్నాం. కాబట్టి మేము ఫుడ్ ని ఏం కన్జ్యూమ్ చేస్తున్నామో ఆ ఒక ఫుడ్ ని ప్రాపర్ విధానంలో ఒక మ్యానుఫ్యాక్చర్ చేసే, ప్రొడ్యూస్ చేసే ఆ హెల్తీ ఫుడ్ తిని మేము మన లైఫ్ స్పాన్ కూడా మంచిగా ఉంటుంది, దాంతోపాటు మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. దిస్ ఇస్ ద మేజర్ వై అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకొని వచ్చారంటే, సాయిల్ హెల్త్ కోసం, మన బాడీ హెల్త్ కోసం, దాంతో పాటు ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ బిజినెస్ అనేది రూరల్ ఏరియాస్ మేము పరిచయం చేయాలంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ద్వారా ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. రూరల్ ఏరియాస్ లో, విలేజెస్ లో వెన్ వి కనెక్ట్ దెమ్ విత్ అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్, వాళ్ళు ఈజీగా మనకి కనెక్ట్ అవ్వడానికి ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది హెల్ప్ అవుతాయి. వెస్టేజ్ లో బిఫోర్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్, ఈ యొక్క ప్రోడక్ట్స్ గురించి అవగాహన తీసుకోనే ముందు ఈ ప్రోడక్ట్స్ ఎలా అప్రోచ్ అవ్వాలా, ఒక కొత్త రైతుకి ఇస్తున్నాం ప్రోడక్ట్స్, హౌ వి షుడ్ అప్రోచ్, వై వి షుడ్ డూ వెస్టేజ్ అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్ ఎందుకు ఈ బిజినెస్ లో ఎక్కువగా వాడాలా అనే. ఐఎమ్ బేసికలీ అగ్రికల్చర్ ట్రైనర్, ఐ కంప్లీట్లీ ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. ఎందుకు వాడాలా? అగ్రికల్చర్ కేర్ ప్రొడక్ట్స్ లో ఏం స్పెషాలిటీ ఉంది? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కి లార్జ్ కన్స్యూమర్ బేస్ ఉంది. అంటే మన దేశ జనాభా ఎంత ఉంది? ఆల్మోస్ట్ 135-140 crores ఉంది. ఆ 140 crores లో దాదాపు 80% పీపుల్
ఏమున్నారు 80 crore పీపుల్ ఏమున్నారు ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అగ్రికల్చర్ మీద సాగుని చేసేవాళ్ళు ఉన్నారు. మీలో ఎంతమంది ఉన్నారు అగ్రికల్చర్ చేసేవాళ్ళు టిల్ నౌ? ఓకే, ఐ మేక్ ది క్వశ్చన్ సింపుల్. మీలో ఎంతమంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు? అగ్రికల్చర్ మీద ఎంతమంది డిపెండ్ అయినారు? ఓకే, అందరూ ఫుడ్ తింటావా? మరి అగ్రికల్చర్ మీద మీరు డిపెండ్ అయినారా లేదా? ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? వ్యవసాయం నుంచి వస్తుంది. ప్రతి ఒక్కరు ఫుడ్ ఎవరు తింటారో, ఈ భూమిలో ఎవరు బతుకుతున్నారు, ఎవరు ఫుడ్ తింటారో 100% వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినారని అర్థం. ఇలా కన్స్యూమర్ బేస్ ఏముంది, మన వెస్టిజ్ అగ్రికల్చర్ కేర్ ప్రోడక్ట్స్ చాలా పెద్దగా ఉంది. అంటే ఈ ప్రోడక్ట్స్ మేము ఈ దేశ జనాభాలో 70% ఆఫ్ ది పాపులేషన్ కి అందించవచ్చు. సెకండ్, హ్యూజ్ వాల్యూమ్ ని ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేది ఇస్తుంది. మన బిజినెస్ లో మనకి ఏం కావాలా, హ్యూజ్ వాల్యూమ్స్ లో సేల్స్ చేయాలంటే మన ప్రోడక్ట్స్ అనేది చాలా ఎక్కువగా వాల్యూమ్ అనేది క్రియేట్ అవ్వాలి. వాల్యూమ్ అనేది ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో రైతు ఏమున్నారు, మార్జినల్ టు లార్జ్ స్కేల్ ఫార్మర్స్ అని చెప్తాం. అంటే మినిమం వాళ్ళ దగ్గర 5 acres నుంచి 50 acres 100 acres వరకు ల్యాండ్ ఉంటుంది. ఫస్ట్ టైం మేము అప్రోచ్ అయినప్పుడు ఒక 1 acre or 2 acres ఇస్తాం. అలానే వాళ్ళకి ఏమైనా మంచిది అనిపిస్తుందంటే, పంటలో మార్పులు వస్తున్నాయి, మంచి దిగుబడి వచ్చిందంటే ఆ స్కేల్ ని 1 or 2 acres నుంచి వాళ్ళు 50 acres వరకు తీసుకుపోతారు. వాల్యూమ్ అనేది, మన సేల్ వాల్యూమ్ అనేది హ్యూజ్ గా వస్తుంది. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ హ్యూజ్ వాల్యూమ్. దాంతో పాటు ఫార్మర్స్ ఫోకస్ ఆన్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు మీలో చాలా మంది రైతులు ఉంటారు. మన మెయిన్ ఇంటెన్షన్ ఏముంటుంది, అగ్రికల్చర్ చేసేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు మన మెయిన్ ఇంటెన్షన్ ఏముంటుంది అంటే ప్రొడక్టివిటీ మీద, ఎంత దిగుబడి ఇస్తా ఉంది దాని మీదనే వస్తుంది. ఇంకా వేరేముండదు. పంట నాణ్యత ఎలా ఉందో, పంట ఎలా గ్రో అవుతుందో దాని గురించి ఏం ఎక్కువగా వాళ్ళు ఫోకస్ చేయరు. వాళ్ళ మెయిన్ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రొడక్టివిటీ మీద, ఎంత దిగుబడి వస్తూ ఉంది, పక్కన రైతులు ఎంత దిగుబడి ఇస్తున్నాడు. ఆయన 50 క్వింటాల్స్ పండిస్తుంటే, 50 బస్తాలు పండిస్తుంటే మేము ఒక 55 బస్తాలు పండించాలా, 60 బస్తాలు పండించాలా అని కంప్లీట్ టార్గెట్ ఏముంది, ప్రొడక్టివిటీ మీద ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్స్ మేము ఈజీగా వాళ్ళకి ఎప్పుడు చెప్తాం, ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడితే మన దిగుబడి కూడా పెంచవచ్చు, ఎకరానికి ఇంకో 5 బస్తాలు ఎక్కువ పండించవచ్చు, పంటలో నాణ్యత మంచిగా వస్తుంది అని ఎప్పుడు చెప్తామో ఈజీలీ కనెక్ట్ అవ్వడానికి ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ అవుతాయి. దాంతోపాటు ఫార్మర్స్ ఇంట్రెస్ట్ ఆన్ మోడర్న్ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైనా ఒక రైతు దగ్గర పోండి, ప్రోడక్ట్స్ ఇచ్చిన వెంటనే తీసుకుంటారా? ఇప్పుడు ఫార్మర్స్ ఎలా అయినారంటే మోడర్నైజ్ అయిపోయినారు. మోడర్నైజ్ అంటే ఒక స్మార్ట్ అయినారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ చూస్తున్నారు, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నారు, ఆర్ టీవీస్ లో డిఫరెంట్ అగ్రికల్చర్ ఛానల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు టెక్నికాలిటీస్ గురించి మాట్లాడతారు. ఏముంది ఈ ప్రోడక్ట్ లో, ఎందుకు వాడాలా, ఎలా వాడాలా అనేది వాళ్ళు స్పష్టంగా అడుగుతారు. ప్రోడక్ట్స్ ఇచ్చిన వెంటనే స్పష్టంగా అడగడానికి ముందుకు వస్తారు. సో దట్ వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్. ఫస్ట్ వాళ్ళు ఏమైనా అడుగుతున్నారంటే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే వాళ్ళకి మేము ఇంప్రెస్ చేసినట్టు వీ హ్యావ్ టు ఇంప్రెస్ చేయాలంటే మనం అంత అక్యురేట్ గా, కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వై మన ఫార్మర్స్ ఏమన్నారు, మోడర్న్ టెక్నాలజీ మీద ఏం వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన వెస్టేజ్ ప్రోడక్ట్ కూడా అంతే, లేటెస్ట్ నానో టెక్నాలజీ బేస్ అనొచ్చు, బయోటెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ అనొచ్చు అందిస్తున్నాం. కాబట్టి ఒక మోడర్న్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ అందిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపించడానికి ముందర వస్తారు. దాంతోపాటు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏదైనా ఒక రైతు దగ్గర పోయి మేము చెప్తాం, మీరు మీ కెమికల్ ఏం వాడుతున్నారో దాంట్లో 50% వరకు తగ్గించవచ్చు, మీరు పెట్టుబడి ఏం పెడుతున్నారో దాంట్లో 50% వరకు తగ్గించవచ్చు అంటే వారు ఇంట్రెస్ట్ చూపిస్తారా లేదా? తగ్గిస్తాం. మీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తున్నారు కెమికల్ మీద, 50% వరకు తగ్గిస్తాం. దాంతో పాటు మీ సాయిల్ అనేది కూడా హెల్తీగా ఉంచడానికి ట్రై చేద్దాం అంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపించి ముందర వస్తారా? దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ వెస్టిజ్ అగ్రి కేర్ ప్రోడక్ట్స్. దాంతో పాటు క్విక్ రిజల్ట్ ఉంటుంది. మన ప్రోడక్ట్స్ మేము 3-4 months వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వాడుతున్నాం ఆ ప్రోడక్ట్స్, నెక్స్ట్ 15 days లో 20 days లో కల్లా మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన రైతు కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇస్తున్నామంటే వాళ్ళు రిజల్ట్ ఏముంది, నెక్స్ట్ 10 to 15 days or 20 days లో వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ కనిపించాలని కోరుకుంటారు. దట్ ఈస్ వై వెస్టిజ్ ప్రోడక్ట్ లో ఇక రిజల్ట్ ఏముంది, వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ అండ్ క్విక్ రిజల్ట్. దాంతోపాటు అప్రోచ్ అవ్వడం, ఎలా అప్రోచ్ అవ్వాలా. ఏదైనా ఒక రైతుకి ప్రోడక్ట్ ఇస్తున్నామంటే డైరెక్ట్ తీసుకోపోయి ప్రోడక్ట్ ఇస్తే తీసుకుంటారా? అప్రోచ్ కూడా ప్రాపర్ గా ఉండాలి. ఫస్ట్ అప్రోచ్ ఎలా ఉండాలా, ఒక రైతుతో ఎలా ఉండాలంటే లిజనింగ్. ఏదైనా ఒక రైతు దగ్గరికి పోతే వాళ్ళు ఏం చెప్తారో దాన్ని కంప్లీట్ గా మనం వినాలి. 5 minutes ఓకే, 10 minutes ఓకే, 15 minutes ఓకే. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో, వాళ్ళు లోపల ఏముందో, బాధ ఏముందో దాన్ని అర్థం చేసుకోవడానికి మేము
హెల్ప్ చేయాలి. దాంతో పాటు వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ ఏం వ్యాధులు వస్తున్నాయి, ఏం పండిస్తారు, ఎంత దిగుబడి ఉంది, ఎంత దిగుబడి తీస్తున్నారు, ఏ వ్యాధులు వస్తున్నాయి, ఏ కీటకాలు వస్తున్నాయి మీ పంటలో, వాట్ ఆర్ ద డిఫరెంట్ డిసీజెస్, దీని గురించి అంతా మేము అవగాహన వాళ్ళ నుంచి తీసుకోవాలా. సో దట్ ఇదొక వాట్ వి కాల్ దిస్ యాజ్ ఎ సైకలాజికల్ గేమ్ అని చెప్తాం. ఎప్పుడు ఒక మనిషితో మేము మాట్లాడేటప్పుడు ఫస్ట్ వాళ్ళ బాధ గురించి విని దాని తర్వాత మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా అని మేము సైకలాజికల్గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే ఈజీగా కనెక్ట్ అవుతారు. వెస్టేజ్ బిజినెస్ ని ఇస్ అ బిజినెస్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ లీడర్షిప్ అని పిలుస్తారు. అంటే మేము ఒక మనిషిని ఎంత మంచిగా రిలేషన్షిప్ లో తెచ్చుకుంటామో అంతే మంచిగా బిజినెస్ ని బిల్డ్ చేయొచ్చు అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ రిలేషన్షిప్. ఏదైనా ఒక మనిషికి కనెక్ట్ అవ్వాలంటే, వాళ్ళతో మంచి రిలేషన్ బిల్డ్ చేయాలంటే లిజనింగ్ అండ్ ఆస్కింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఫ్యాక్ట్ టెల్లింగ్. ఇప్పుడు పండిస్తున్నారు, ఇది పండిస్తున్నాం, మొక్కజొన్న పండిస్తాం, మొక్కజొన్నలో మనకి 30 నుంచి 40 క్వింటాలు పండిస్తాం ప్రతి ఎకరానికి అని వాళ్ళు చెప్తారు. ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఫ్యాక్ట్ టెల్లింగ్. అంటే ఒక ప్రోడక్ట్ గురించి కానీ, ఒక పంట గురించి కానీ వాళ్ళకి తెలియకుండే ఒక ఫ్యాక్ట్ ని మేము చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న పండిస్తాం. మొక్కజొన్నలో మన రైతులు ఇండియన్ యావరేజ్ వచ్చేసి ఒక 30 నుంచి 40 క్వింటాల దాకా ఒక ఎకరానికి పండిస్తారు. బట్ అదే యుఎస్ఏ అనే ఒక కంట్రీ ఉంటుంది, మెక్సికో ఆర్ ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ ఉంటుంది. ఆ ఒక దేశంలో ప్రతి ఎకరానికి 70 క్వింటాలు పండిస్తారు ఒక ఎకరానికి. అంటే ఆల్మోస్ట్ మన డబుల్ పండిస్తారు అనమాట. దిస్ ఇస్ కాల్డ్ ఫ్యాక్ట్ టెల్లింగ్. వాళ్ళకి ఏం తెలీదో అట్రాక్టివ్ థింగ్స్ ని మేము ఎప్పుడు చెప్తామో, ఎప్పుడు డిసీజెస్ గురించి చెప్తామో, వ్యాధుల గురించి చెప్తామో. ఇప్పుడు యుఎస్ఏ కానీ వేరే కంట్రీస్ కానీ డిసీజెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది పంటలు. దాని గురించి ఎప్పుడు చెప్తామో మేము ఆటోమేటికలీ వాళ్ళు మమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు రెమెడీస్ ఫర్ ద ప్రాబ్లమ్స్. వాళ్ళు ప్రాబ్లమ్స్ చెప్పారా, ఆ ప్రాబ్లమ్స్ కి మన దగ్గర ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి దాని ప్రకారంగా మేము వాళ్ళకి రికమెండ్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు సజెస్టింగ్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ వీ హ్యావ్. ద నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫాలో. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తామంటే ప్రోడక్ట్స్ ని ఇచ్చి వస్తాం, వచ్చిన తర్వాత ఒక 15 days 20 days తర్వాత మేము ఏం మాట్లాడడం, ప్రోడక్ట్ ఇచ్చాం కదా వాళ్ళకి రిజల్ట్ వచ్చింది అని ఊరికి వెళ్ళిపోతాం. దాని గురించి ఏమి మేము వాట్ ఫీడ్బ్యాక్ అనేది అడగం. బట్ అగ్రికల్చర్లో ఫీడ్బ్యాక్ అనేది, ఫాలోయింగ్ అప్ అనేది ఇట్ ఈస్ మోస్ట్ క్రిటికల్. ఎందుకు చెప్తాను, దిస్ ఇస్ ఐ టోల్డ్ యు దిస్ ఇస్ ది గేమ్ ఆఫ్ సైకలాజికల్ గేమ్ అని పిలుస్తాం. ఎప్పుడు ఒక మనిషికి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మేము దాని గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఎవ్రీ 15 days 20 days ఒకసారి కాల్ చేసి సార్ ఎలా ఉంది ప్రోడక్ట్, నెక్స్ట్ ఏం వాడుతున్నారు, నెక్స్ట్ ఏం పంట వేస్తున్నారు, ఏ స్టేజ్కి వచ్చింది, ఏ ప్రోడక్ట్స్ వాడాలా, ఎప్పుడు మేము ఫాలోఅప్ చేయడానికి ట్రై చేస్తామో ఆటోమేటికలీ దే ఈజీలీ కనెక్ట్ టు అస్. ఏదైనా ఒక పర్సన్ కి ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఫాలోఅప్ చేశారనుకోండి, హీ విల్ బి దేర్ ఫర్ వెరీ లాంగ్ టైం. మన బిజినెస్ లో వాళ్ళు ఎప్పుడు మేము ఫాలోఅప్ చేసి మన కనెక్షన్ లో, మన రిలేషన్షిప్ లో తెచ్చుకుంటామో, హీ విల్ బి దేర్ ఫర్ వెరీ లాంగర్ టైం. చాలా ఎక్కువ రోజులకు మన ప్రోడక్ట్స్ వాడతారు. దాంతో పాటు వాళ్ళకి కూడా ఒక నమ్మకం వచ్చేసింది కంప్లీట్ గా. స్టార్టింగ్ లో ఏదైనా ప్రోడక్ట్స్ కానీ, ఇప్పుడు రూరల్ ఏరియాస్ పోతే, సిటీ లైఫ్ లో అయితే కొంతమంది దే ఈజీలీ యాక్సెప్ట్. బట్ రూరల్ ఏరియాస్ లో ఎలా ఉంటుందంటే దే నాట్ ఈజీలీ యాక్సెప్ట్ ద ప్రోడక్ట్, ఎనీ ప్రోడక్ట్, హెల్త్ కేర్, అగ్రి కేర్, పర్సనల్ కేర్, ఏదైనా ప్రోడక్ట్ ఉండాలి యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉండరు. ఎప్పుడు మీరు ఫాలోఅప్ చేయడానికి when we start building follow-upping with the people, easily వాళ్ళు కనెక్ట్ అయ్యి ఈ ప్రోడక్ట్ లో ఏదైనా ఒక వ్యక్తి వచ్చి ఫాలోఅప్ చేస్తారో ఆటోమేటికలీ ఆ రిలేషన్షిప్ అనేది ఆబ్వియస్లీ బిల్డ్ అయిపోతుంది. దిస్ ఇస్ ద కామన్ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వైల్ అప్రోచింగ్ ఎ ఫార్మర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. కమింగ్ టు ద అగ్రికల్చర్ ఆస్పెక్ట్, as I told, మన దేశ జనాభాలో 60 to 70 80% దాకా పీపుల్ ఏమున్నారు అగ్రికల్చర్ చేసే ఉన్నారు. ఎలా చేసేవాళ్ళు అగ్రికల్చర్ ని? మన పూర్వీకులు సేంద్రియ పద్ధతిలో, ట్రెడిషనల్ మెథడ్ అని చెప్తాం. ఎటువంటి కెమికల్స్ వాడేవాళ్ళు కాదు. ఆల్ సేంద్రియ ఎరువుల్ని, ఆవు పేడ ఆర్ అదర్ సార్ట్ ఆఫ్ మాన్యూర్స్ ని వాడి పంటని పండించేవాళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ ఏం వచ్చిందంటే మోడర్న్ అగ్రికల్చర్ ఆర్ వీ కెన్ కాల్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది 1960 నుంచి. చాలా ఎక్కువగా కెమికల్ వాడడం, హైబ్రిడ్ విత్తనాలు ఎప్పటి నుంచి వచ్చాయో అప్పటి నుంచి చాలా ఎక్కువ కెమికల్ వాడడం మొదలు పెట్టినారు. ఈ కెమికల్ వాడిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అగ్రికల్చర్ ని ఏం చెప్తామంటే మోడర్న్ అగ్రికల్చర్ ఆర్ ఇనార్గానిక్ ఫార్మింగ్ అని పిలుస్తాం. ఈ ఇనార్గానిక్ ఫార్మింగ్ లో ఏమవుతుందంటే ప్రతి ఒక్క రైతు కూడా ఒక ప్రాసెస్ చేయాలంటే, ఏ ఒక్క చటువటికి చేయాలంటే ప్రతి ఒక్క దానికి కెమికల్నే వాడుతున్నాం. మన పూర్వీకులు పోషకాలను అందించాలంటే సేంద్రియ ఎరువులు వాడేవాళ్ళు, గడ్డి తీయాలంటే చేతి నుంచి గడ్డి తీసేవాళ్ళు, లేకుంటే ఏదైనా మెకానికల్ గా
ఆవు కానీ ఇలాంటి ఒక మెషినరీ యూజ్ చేసి తీసేవాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఏం చేస్తున్నాం? పోషకాలను తెచ్చాలంటే కెమికల్, గడ్డి తీయాలంటే కెమికల్, ఏదైనా పురుగు చంపాలంటే కెమికల్. మన పూర్వీకులు పురుగు చంపాలంటే వేపు నూనె ఇటువంటి సబ్స్టెన్సెస్ ని వాడేవాళ్ళు, ఆర్ అదర్ సార్ట్ ఆఫ్ న్యూట్రియన్స్ ని వాడేవాళ్ళు. బట్ ప్రెసెంట్ కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కెమికల్, ఇంక్లూడింగ్ సీడ్స్. మేము విత్తనం ఏం వాడుతున్నామో అది కూడా కెమికల్ ట్రీటెడ్ గా వస్తున్నాయి. ఇలా కెమికల్ ట్రీటెడ్ గా వచ్చే ప్రోడక్ట్స్ ని మేము తిని మన హెల్త్ కూడా పాడైపోతుంది. ఇలాగే మేమేమైనా అగ్రికల్చర్ ని చేస్తుంటే ఫ్యూచర్ లో ఒక అగ్రికల్చర్ రాబోతుంది. అగ్రికల్చర్ వచ్చేసి ప్రాబ్లమాటిక్ అని చెప్తారు, ప్రాబ్లమాటిక్ అగ్రికల్చర్. సింపుల్ కాంటాక్ట్స్. ఇప్పుడు ఒక అర్థం చేసుకుంటే ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ప్రతి ఏడాది ఒక రైతు పంట మీద ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అది ప్రతి ఏడాది ఇంక్రీజ్ అవుతుంది. ఎసాను పంట మీద పెట్టుబడి అనేది ఏడాదికి ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు మన దిగుబడి అనేది పెరగాల తగ్గాలా? పెరగాలి కదా. బట్ ఇప్పుడు ఏమవుతుంది? తగ్గుతుందా లేదా? ఈ గ్రాఫ్ ఎలా ఉందంటే లాస్ట్ 5 to 15 years నుంచి గ్రాఫ్ ఎలా ఉందంటే గ్రాఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇలా పోతుంది, మన దాని నుంచి వచ్చే ప్రాఫిట్స్ ఆ దిగుబడి ఏమో ఇలా వస్తుంది. ఫ్యూచర్ లో ఈ లైన్ ఎలా ఉండబోతుందంటే ఇలా ఉంటుంది, స్ట్రైట్ లైన్. అంటే మేము ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామో అంతే రిటర్న్ వస్తుంది. దాన్ని ప్రాబ్లమాటిక్ అగ్రికల్చర్ అని పిలుస్తారు. అంటే ఒక రైతు ఏం ప్రాఫిట్ తీసుకోవాలో అగ్రికల్చర్ ద్వారా అనుకుంటారో అది సాధించలేరు. ఏదైనా ఒక రైతు కానీ ఎందుకు సాగు చేస్తారంటే ప్రాఫిట్ కోసం. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందే లైఫ్ ఒక ప్రొఫెషన్ అంటే అదే. కాబట్టి ప్రతి ఒక్క రైతు ప్రొడక్టివిటీ గురించి ఆర్ ప్రాఫిట్స్ గురించి ఆలోచిస్తారు. ఆ ఒక ప్రాఫిట్స్ అనేది ఫ్యూచర్ లో ప్రాబ్లమాటిక్ అగ్రికల్చర్ లో నిల్ అవుతుంది. ఇది నేను చెప్పట్లేదు, పెద్ద రీసెర్చర్స్, సైంటిస్ట్ దీన్ని రీసెర్చ్ చేసి నెక్స్ట్ 5 to 10 years లో ఏం ఉండబోతుంది, ఏం రాబోతుంది అనేది గురించి చెప్పారు. ఇంకొకటి, రైతే రాజు గురించి ఎవరైనా విన్నారా? ఎంతమంది చూసారు? ఎవరైనా చూసారా? బట్ ఐ ప్రామిస్ యూ నెక్స్ట్ 5 to 8 years లో చూస్తారు, 5 to 10 years లో చూస్తారు. Why? Because రోజుకి ఫుడ్ తినే వాళ్ళు పెరుగుతున్నారా తగ్గుతున్నారా? పండించేవాడు తగ్గుతున్నాడా పెరుగుతున్నాడా? ఏదైనా ఒక రైతు నా కొడుకు నా కూతురు వేరే ప్రొఫెషన్ లో ఉండాలి కానీ అని కోరుకుంటారు, కానీ అగ్రికల్చర్ లో ఉండాలని కోరుకుంటారా? అంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళు చాలా తగ్గిపోతున్నారు అన్నమాట. దాంతో పాటు రోజుకి ఎలా పాపులేషన్ పెరుగుతుందో దాంతో పాటు ల్యాండ్ అనేది పెరగాలి. ల్యాండ్ పెరుగుతుందా? అగ్రికల్చర్ ల్యాండ్ పెరుగుతుందా తగ్గుతుందా? ఈ యొక్క స్మాల్ అంశాలని మేము గమనిస్తే ఫ్యూచర్ నెక్స్ట్ 5 to 8 years ఏమవుతుందంటే ఫుడ్ అనేది చాలా షార్టేజ్ వచ్చేస్తుంది. ఫుడ్ అనేది ఎప్పుడు షార్టేజ్ వస్తుందో అల్టిమేట్లీ అప్పుడు చూడండి రైతే రాజు అవుతాడు. ఎందుకంటే పోషించేవాడు ఒక్కడే ఉంటాడు. దట్ ఈస్ వై ఆ అగ్రికల్చర్ లో రైతే రాజు అనే కాన్సెప్ట్ ఫ్యూచర్ లో రాబోతుంది, మీరు చూడబోతున్నారు. అలా చూడాలంటే ఒక రైతు రాజు అవ్వాలంటే వాళ్ళ సాయిల్ ఎంత హెల్తీగా ఉంటుందో అంతే పెద్ద రాజు అవుతాడు. సాయిల్ అనేది ఎంత మాత్రాన్ని చూసుకుంటాడో, ఎంత హెల్తీగా చూసుకుంటాడో ఇప్పటి వరకు ఏమో చేశారు, నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పటి నుంచి దాని గురించి ఒక అవగాహన తెచ్చుకొని ఫ్యూచర్ లో సాయిల్ మంచిగా ఉండాలని వాళ్ళు ఏమైనా అనుకున్నారనుకోండి, ఫ్యూచర్ లో ఎవరి దగ్గర మంచి హెల్తీ సాయిల్ ఉంటుందో ఆ హెల్తీ సాయిల్ ఉండే పర్సన్ రాజు అవుతారు. దట్ ఈస్ వాట్ రైతు రాజు అనే ఉంది వెనకాల కాన్సెప్ట్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, విస్టిస్ ప్రోడక్ట్స్ ని ఎందుకు వాడాలా? చాలా మంది మీరు ఫీల్డ్ లెవెల్లో పోయినప్పుడు అడుగుతారు, సార్ ఎందుకు వాడాలా మీ ప్రోడక్ట్స్, ఏం స్పెషాలిటీ ఉంది మీ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలా అని అడుగుతుంటారు. ఎవరైనా ఇజ్రాయెల్ గురించి విన్నారా? ఇజ్రాయెల్ అనే దేశం గురించి విన్నారా? ఇజ్రాయెల్ మైట్ హావ్ సమ్ పీపుల్ హావ్ హర్డ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అనే దేశం ఏముంది, ఇది ప్రపంచానికే అగ్రికల్చర్ వ్యవసాయ క్షేత్రంలో నంబర్ 1 అన్నమాట. అగ్రికల్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్టివిటీ, ఎక్కువ దిగుబడి తీయడంలో చాలా తక్కువ ఇన్పుట్స్ వాడడం, పెట్టుబడి పెట్టడంలో చాలా తక్కువ పెడతారు, బట్ దిగుబడి తీయడంలో చాలా ఎక్కువ తీస్తారు. ప్రొడక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్లో ఒక ఫ్యాక్ట్ ఏమంటే ఇజ్రాయెల్ దగ్గర రిసోర్సెస్ అనేది చాలా తక్కువ. మన దగ్గర ఇజ్రాయెల్ ఎంత ఉంటుందంటే మన హైదరాబాద్ ఎంత ఉందో అంత కూడా ఉండదు. హైదరాబాద్ ఎంత ఉందో, హైదరాబాద్ అంటూ ఓన్లీ టెలింగ్ అబౌట్ ది సిటీ, హైదరాబాద్ ఎంత ఏరియా ఉందో అంత కూడా ఉండదు ఇజ్రాయెల్ ఉన్న సిటీ. ఈవెన్ దో ఆ పర్టికులర్ కంట్రీ అగ్రికల్చర్ సిస్టమ్ లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీలో నంబర్ 1. ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళ దగ్గర ప్రాపర్ మట్టి లేదు, మంచి సాయిల్, హెల్తీ సాయిల్ లేదు. ఎలా ఉంటుందంటే అక్కడ మట్టి ఎడారి లేకుంటుంది, డెజర్ట్ సాయిల్ అంటాం కదా, చాలా ఎక్కువ ఇసుక ఉంటుంది. సాయిల్ అనేది పంట పండించడానికి ఉపయోగానికి రాదు.
సెకండ్, వాటర్ రిసోర్స్ అనేది చాలా తక్కువ. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తీసుకున్నామంటే మన దగ్గర 4 to 5 రివర్స్ ఉన్నాయి, 4 or 5 రివర్స్ ఉన్నాయి. బట్ ఇజ్రాయెల్ అనే దేశంలో కంప్లీట్ కంట్రీకి ఒకటే రివర్ ఉంటుంది, ఓన్లీ 1 సింగిల్ రివర్ తో వాళ్ళు అగ్రికల్చర్ ని చేస్తారు. వాటర్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉంది, సాయిల్ రిసోర్సెస్ చాలా తక్కువ ఉంది. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లేవు. యూరియా, డిఏపి, న్యూట్రియంట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ అనేవి పెద్ద పెద్దవి లేవు. ఈవెన్ దో అగ్రికల్చర్ నెంబర్ 1 ఎందుకు అయినారంటే వాళ్ళు పాటించే పద్ధతుల వల్ల, వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వల్ల. సింపుల్. వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రాబ్లం అరైజ్ అయింది, మన మట్టిలో ఎటువంటి పంటని పండించలేదు. మట్టి లేకుండానే వాళ్ళు పంటని పండిస్తారు. దాన్ని ఏరోఫోనిక్స్ అని చెప్తారు, దాన్ని హైడ్రోఫోనిక్స్ అంటారు. అంటే గాలి పైన వాళ్ళు పంటని పండించగలుగుతున్నారు, వాటర్ మీద పంటని పండిస్తున్నారు. దాన్ని ఏరోఫోనిక్స్ అండ్ హైడ్రోఫోనిక్స్ అంటారు. ఒక ప్రాబ్లం ఉందా, అగైన్స్ ద ప్రాబ్లం సొల్యూషన్. వాటర్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి, అగైన్స్ ద రిసోర్సెస్, షార్టేజ్ ఆఫ్ రిసోర్సెస్ ఒక టెక్నాలజీ డెవలప్ చేశారు, డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ విన్నారా? డ్రిప్ ఇరిగేషన్ అంటే చాలా తక్కువ వాటర్ తో స్ప్రింక్లర్ ఇరిగేషన్. హైడ్రోజెల్, మన అక్వాజెల్ ని హైడ్రోజెల్ ని పిలుస్తారు. అటువంటి ప్రోడక్ట్స్ ని వాడి వాళ్ళు చాలా తక్కువ ఇన్పుట్స్ తో, చాలా తక్కువ వాటర్ తో అగ్రికల్చర్ లో చాలా ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. అటువంటి లేటెస్ట్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ ని ఆర్ మోడర్న్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ ని మనకి విస్టిస్ ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ వై వీ హ్యావ్ టు యూజ్ అవర్ ప్రోడక్ట్స్. కమింగ్ టు సెకండ్ పాయింట్, మన దగ్గర ఒక న్యూ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ న్యూ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ని అందిస్తున్నారు. అందరూ అనుకోవచ్చు గ్రాన్యూల్స్ లాంటి ప్రోడక్ట్స్ కానీ, హ్యూమిక్ లిక్విడ్ లాంటి ప్రోడక్ట్స్ కానీ, ఆర్ ఫ్లవర్ చాలా ఎక్కువ చేసే ప్రోడక్ట్స్ కానీ మన మార్కెట్ లో దొరుకుతాయా లేదా? డిఫరెంట్ బ్రాండ్స్ మీద దొరుకుతాయా? డిఫరెంట్ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. బట్ హౌ వీఆర్ డిఫరెంట్. విస్టిజ్ అగ్రీలో మన ప్రోడక్ట్స్ యొక్క యూనిక్నెస్ ఏముంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్. ఐఎమ్ బేసికలీ ఎంఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. నేను ఒక ఎంఎస్సీ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ని. మనకి మన ఎడ్యుకేషన్ చేసేటప్పుడు లాస్ట్ 1.5 year మనకి కాలేజ్ నుంచి బయట పంపించేస్తారు. అంటే ఫార్మర్స్ తో జీవించండి 6 months కానీ 8 months కానీ వాళ్ళతో ఉండి వాళ్ళు ఏం చేస్తారో దాని గురించి నేర్చుకోండి అని మనకి అక్కడే కంప్లీట్ గా విలేజ్ లోనే ఉండాలని పంపించేస్తారు మనకి. ఇలా దాంతో పాటు మనకి ఒక ఇండస్ట్రియల్ అటాచ్ అప్రెంటిస్షిప్ ఆర్ ఇంటర్న్షిప్ అని చెప్తాం. ఇంటర్న్షిప్ కి డిఫరెంట్ కంపెనీ, ఫర్టిలైజర్ కంపెనీస్ కి ఆర్ అదర్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కి పురుగు మందు కానీ, గడ్డి మందు కానీ, ఆర్ హ్యూమిక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ప్రొడక్షన్ చేసే ప్లాంట్స్ మనకి ఇంటర్న్షిప్ కి పంపించేశారు. అక్కడే మేము 3 months కానీ 6 months కానీ ఉండి ఆ ప్రోడక్ట్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి దాని గురించి తెలుసుకోవాలి. ఇలానే నాకు ఒక ఆపర్చునిటీ ఏమొచ్చిందంటే, ఏదో ఒక ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఐ హ్యావ్ టు వర్క్. నాకు ఆ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే నాకు డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మేము ఏం చేసామంటే, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద డిఫరెంట్ ఆర్గానిక్ కంపెనీస్. ఇలాగే ఒక తమిళనాడులో ఒక కంపెనీ ఉండేది. ఆ కంపెనీకి ఎటువంటి నేమ్ లేదు, ఎటువంటి అడ్రస్ లేదు, ఎటువంటి ఫోన్ నెంబర్ లేదు. ఆ ఒక కంపెనీలో మేము ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళాం. అక్కడ ఆ కంపెనీకి నేమ్ లేదు, ఇట్స్ ఫేక్ కంపెనీ. బేసికలీ ఇట్స్ ఫేక్ కంపెనీ. ఆ కంపెనీ ఏం చేస్తుందంటే హ్యూమిక్ లాంటి ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తుంది. హ్యూమిక్ గ్రాన్యూల్స్ లాంటి ప్రోడక్ట్ ని తయారు చేస్తుంది అట్ వెరీ లో కాస్ట్ అనేది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎలా తయారు చేశారు చూడండి. హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది ఎలా తయారు చేయాలంటే, హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ మరియు హ్యూమిన్ అనే ఒక 3 కాంపోజిషన్ ఉంటుంది. ఇవి 3 పౌడర్ ఫామ్ లో ఉంటుంది. ఇంట్లో మేము పౌడర్, టాల్క్ పౌడర్ వాడతాం కదా, పాండ్స్ పౌడర్ కానీ టాల్క్ పౌడర్, ఆ ఒక కన్సిస్టెన్సీలో ఆ పౌడర్ అనేది ఉంటుంది. ఈ 3 పౌడర్స్ ని మేము గుల్క చేయడానికి ట్రై చేస్తే ఆ గుల్క అనేది అవ్వదు, నిలబడదు. ప్యాకింగ్ చేసిన వెంటనే అది పగిలిపోయి పౌడర్ అయిపోతుంది అనమాట. ఈ 3 పార్టికల్స్ ని మేము ఈ 3 కాంపోజిషన్ ని ట్రై చేయడానికి, గుల్క చేయడానికి ట్రై చేస్తే, ఆ ఒక ఫేక్ కంపెనీ ఎలా తయారు చేస్తారంటే, బయట నుంచి మట్టి తీసుకుని వస్తారు. పెద్ద గ్రైండింగ్ మిషన్ ఉంటుంది. ఆ గ్రైండింగ్ మిషన్ లో ఆ మట్టిని వేస్తారు, మట్టిని పౌడర్ చేస్తారు. మట్టిని ఫుల్ కామన్ మేము టాల్క్ పౌడర్ ఎలా కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి కంప్లీట్ గా పౌడర్ చేస్తారు. ఆ ఒక మట్టిని గుల్క చేసి, ఆ గుల్క మీద హ్యూమిక్ అనే ఒక ప్రోడక్ట్ ని ఒక సింగిల్ లేయర్ ని కోట్ చేసి అమ్ముతుంటారు అట్ వెరీ లో కాస్ట్. ఇటువంటి ప్రోడక్ట్స్ ని మేము భూమిలో వాడితే అది మట్టిలో మట్టి వేసినట్టు ఉంటుంది. దట్ ఈస్ హౌ ద అవుట్సైడ్ ప్రోడక్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్. హౌ వీఆర్ డిఫరెంట్. ఇది గుల్క అవ్వదు. మన ప్రోడక్ట్స్ హ్యూమిక్ యాసిడ్ అనేది, ఫల్విక్ యాసిడ్ అనేది గుల్క అవ్వదు. అగైన్స్ ద ప్రాబ్లం ఒక సొల్యూషన్ ని జనరేట్ చేశారు. ఒక స్మాల్ సిలికాన్ మెటీరియల్ ని సెంటర్ లో పెట్టి దాని మీద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ హ్యూమిక్ యాసిడ్ ని, ఫల్విక్ యాసిడ్ మరియు హ్యూమన్ అనే ఒక కాంపోజిషన్ ని కోట్ చేశారు అనమాట. దిస్ ఇస్ ద జెన్యూన్ మెథడ్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ గ్రాన్యూల్స్. హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఎలా తయారు చేయాలంటే అది గుల్క అవ్వదు కాబట్టి దాన్ని డిఫరెంట్ లేయర్స్ గా మేము
దాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అలా క్వాలిటీ ప్రోడక్ట్స్ మనకి వెస్టీజ్ ద్వారా మనకి అందిస్తున్నారు. ఈ యొక్క ప్రోడక్ట్స్ ని వాడితే మేము ఇన్వెస్ట్మెంట్ ఏముంది, కెమికల్ మీద ఇన్వెస్ట్ ఏం చేస్తున్నాం, ఆ కెమికల్ ఇన్వెస్ట్మెంట్ ని తగ్గించవచ్చు. బేసికలీ వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలంటే మన రైతు దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ ఏమిటంటే, ఒకటి పెరుగుదల రావడం లేదు, మేము ఇచ్చే పోషకాలు అనేది అందడం లేదు, మేము ఇచ్చే వాటర్ అనేది ప్రాపర్ గా తీసుకోవడం లేదు, ప్రాపర్ దిగుబడి రావడం లేదు, పంటలు ఎక్కువ నాణ్యత మంచిగా రావడం లేదు, పంటలు ఎక్కువ వ్యాధులు వస్తున్నాయి, కీటకాలు వస్తున్నాయి. అంటే మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ ఆన్ సెల్యులార్ లెవెల్ ఆర్ బేసిక్ లెవెల్ నుంచి. ఇప్పుడు సెల్యులార్ రెసిస్టెంట్ థెరపీ అని చెప్తారు. అంటే మన ప్రోడక్ట్స్ ఏం వాడుతున్నాం, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, అది సెల్యులార్ లెవెల్ నుంచి పనిచేస్తారు అనమాట. వెస్టీజ్ అగ్రి కేర్ కేటగిరీలో కూడా అంటే వీళ్ళు ప్రోడక్ట్ అంత మంచిగా డిజైన్ చేశారంటే, ఈ యొక్క ప్రోడక్ట్ డైరెక్ట్ గా మన దిగుబడి మీద కాన్సన్ట్రేట్ చేయదు, దిగుబడి రావడానికి ఉన్న బేసిక్ ఫ్యాక్టర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఫస్ట్ ఎప్పుడైనా కానీ మేము చాలా మంది రైతులు ఏమనుకుంటారంటే, మేము దిగుబడి రావాలంటే చాలా ఎక్కువగా ఎరువులు వాడితే చాలా ఎక్కువ దిగుబడి వస్తుందని ఒక ఊహలో ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. మేము ఏం యూరియా వాడుతున్నాం, ఏ పోషకాలు వాడుతున్నాం, ఎంత వాటర్ ఇస్తున్నాం, దానివల్ల మన ఎంత ఉపయోగం ఉంది అనేది దాని గురించి మన రైతుకు అవగాహన లేదు. కాబట్టి వాళ్ళేమో యూరియా వాడతారు, పొటాష్ వాడతారు, ఆర్ అదర్ వాటర్ని వాడతారు, పురుగు మందు ఇది వాడి అల్టిమేట్లీ దానివల్ల ఎక్కువగా ప్రాఫిట్స్ ని సాధించలేకపోతున్నాం. వాళ్ళు సింపుల్ గా ఒక చేయాలి అంటే వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి కాన్సన్ట్రేట్ అంతే. ఏమన్నా చేయండి, మన పూర్వీకులు అది చేసేవాళ్ళు. భూమిలో ప్రతి ఏడాది ఎందుకు ఆవు పేడ ఇటువంటి సబ్స్టెన్సెస్ ని వాడేవాళ్ళంటే భూమిని మంచిగా ఉంచుకోవాలని వాళ్ళు చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వాడుతున్నామా మేము? ఆవు పేడ ఇటువంటి ఎవరైనా వాడుతున్నారా? 100 పీపుల్ అడిగితే దాంట్లో ఓన్లీ 5 to 6% దాకా పీపుల్ మాత్రమే వాడతారు. రిమైనింగ్ 90 to 95% పీపుల్ ఏమన్నారు, వాడడం లేదు. వాళ్ళకి తెలుసు అలా చేస్తే భూమి మంచిగా ఉంటుంది, దాని నుంచి మంచి పంట అనేది వస్తుంది అని. బట్ మన ప్రెసెంట్ రైతులు ఏం చేస్తున్నారు, డిఫరెంట్ రీజన్స్ వలన వాడడం లేదు. ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే మేము ఇన్వెస్ట్మెంట్ కెమికల్ మీద ఏం చేస్తున్నాం, అది వేస్ట్ అవ్వకుండా మేము ఆ ఎఫిషియెంట్ గా యూజ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. దాంతో పాటు ఇన్వెస్ట్మెంట్ ని తగ్గిస్తాయి. దాంతో పాటు ప్రొడక్టివిటీ మరియు నాణ్యత పెంచడంలో హెల్ప్ చేస్తాయి. ప్రొడక్టివిటీ అంటే దిగుబడి ఆబ్వియస్లీ మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు పంట నాణ్యత రావడానికి హెల్ప్ చేస్తుంది. నాణ్యత ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు అందరూ వెజిటేబుల్ మార్కెట్ కానీ ఫ్రూట్ మార్కెట్ కానీ వెళ్తాం. అక్కడ వెజిటేబుల్స్ ని ఫ్రూట్స్ ని ఎలా చూస్ చేస్తాం? మేము ఎలా చూస్ చేస్తాం? షేప్ మంచిగా ఉండాలా, షైనింగ్ ఉండాలా, కలర్ మంచిగా ఉండాలా, ఫ్రెష్గా ఉండాలా, గ్రీన్గా ఉండాలా, స్ట్రైట్ గానే ఉండాలా, కొంచెం క్రాస్ గా ఉండకూడదు. ఇవన్నీ కోరుకుంటామా లేదా? ఎవరైనా లోపల కంటెంట్ బాగుందా లేదా అని ఎవరైనా కోరుకుంటారా? న్యూట్రిషన్ మంచిగా ఉందా లేదా అని కోరుకుంటారా? ఆ న్యూట్రిషన్ ని కూడా క్వాలిటీ అంటారు. దాంతో పాటు సైజ్, షేప్, కలర్ పెంచేతో పాటు క్వాలిటీ, లోపల ఉండే న్యూట్రిషన్ కంటెంట్ ని పెంచడంలో మన వెస్టీజ్ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎలా హెల్ప్ చేస్తుంది రైతుకి? ఇది పంట నాణ్యత రావడంతో వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉంది? ఇప్పుడు ఏదైనా ఒక రైతు హిందీ ఓకే, I'll try to add some points in between. క్రాప్ క్వాలిటీ. ఇప్పుడు ఏదైనా ఒక రైతు టమాటో పండిస్తున్నాం అనుకుందాం, దే ఆర్ గ్రోయింగ్ టొమాటో అనేది మంచి నాణ్యత ఉంది, షేప్ మంచిగా ఉంది, కలర్ మంచిగా ఉంది, షైనింగ్ మంచిగా ఉంది, ఫ్రెష్ మంచిగా ఉంది. ఆ రైతు అలా అటువంటి ఒక పంటని పండించి మార్కెట్ తీసుకోకపోతే ప్రైస్ ఎక్కువ వస్తుందా లేదా? ఆబ్వియస్లీ ప్రైస్ ఎక్కువ వస్తుందా? దీంతో పాటు మన దేశంలో ఎక్కువగా పండించే పంట ఏమండి? వరి. ఒకటి సౌత్ ఇండియాలో వరి ఎక్కువ పండిస్తాం, నార్త్ ఇండియాలో గోధుమ అనేది ఎక్కువ పండిస్తాం. దాంతో పాటు కాటన్ పండిస్తారు, షుగర్ కేన్ అనేది కమర్షియల్ క్రాప్స్ ఏమున్నాయి, 4-5 కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా పండిస్తాం. దాంట్లో మేజర్ క్రాప్స్ ఏమంటే ఒకటి కాటన్, ఒకటి వరి, 3 గోధుమ. ఈ 3 క్రాప్స్. దీంట్లో మేజర్ మోస్ట్ 2 క్రాప్స్ అంటే ఒకటి వరి, ఇంకొకటి గోధుమ మరియు వరి ఎక్కువ పండిస్తాం నార్త్ అండ్ సౌత్ కంపేర్ చేస్తే. ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ ఏమంటే, మన దేశ జనాభాకి వరి ఎంత కావాలో, గోధుమ ఎంత కావాలో దానికైనా ఎక్కువగా పండిస్తున్నాం మేము. ఎంత కావాలో మన దేశ జనాభాకి, పాపులేషన్ 140 crores కి పాపులేషన్ ఏం కావాలో, గోధుమ ఆ వరి ఎంత కావాలో దానికైనా ఎక్కువగా పండిస్తున్నాం. ఆ ఎక్సెస్ ఉండేది వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అయితే మన ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట. బట్ వేరే దేశం వాళ్ళు మన పంటని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకు సిద్ధంగా లేదంటే మన పంటలో నాణ్యత లేదు కాబట్టి. పెద్ద కంట్రీస్ పోతే, యూరోపియన్ కంట్రీస్ కానీ, డిఫరెంట్ సౌత్ ఏషియన్ కంట్రీస్ కానీ, అమెరికన్ కంట్రీస్ కానీ మీరు తీసుకుంటే వాళ్ళు ఏం కోరుకుంటారంటే
మంచి షేప్ ఉండాలా, కలర్ ఉండాలా, కెమికల్ దాంట్లో తక్కువ ఉండాలి, కెమికల్ రెసిడ్యూస్ ఉంటాయి. మేము ఇప్పుడు మన రైతులు ఏం చేస్తారంటే ప్రతి 15 రోజులకి 20 రోజులు కెమికల్ స్ప్రే చేస్తున్నారు కదా, ఆ స్ప్రే చేసేది ఎక్కడ పోతుందంటే అల్టిమేట్లీ మన ప్రొడక్షన్ లో పోతాయి. ఆ ప్రొడక్షన్ లో పోయినప్పుడు వేరే కంట్రీస్ దాన్ని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది, కెమికల్ ఎక్కువ ఉంది, రెసిడ్యూస్ ఎక్కువ ఉంది, నాణ్యత లేదు, న్యూట్రిషన్ లేదని వాళ్ళు మన ప్రోడక్ట్స్ ని తీసుకోవడానికి సిద్ధంగా లేదు. ఎప్పుడూ ఒక గమనించండి, ఎప్పుడైనా కానీ మన ప్రోడక్ట్స్ ఏమి ఇక్కడ పండుతున్నామో అది వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అయితే ఆటోమేటికలీ డిమాండ్ పెరుగుతుంది, దాంతోపాటు ప్రైస్ కూడా పెరుగుతుంది. బట్ అది ఇండియాలో జరగడం లేదు, ఎందుకంటే మన పంటలో నాణ్యత లేదు కాబట్టి, కెమికల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సైజ్, షేప్, కలర్, న్యూట్రిషన్ లేదు కాబట్టి మన ప్రోడక్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం లేదు. దట్ ఈస్ వై విస్టిజ్ ప్రోడక్ట్స్ ఏం చేస్తాయి, ఆ పంట క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో, కెమికల్ రెసిడ్యూస్ ని తక్కువ చేయడంలో, కంటెంట్ ఆ కెమికల్ రెసిడ్యూస్ అనేది దాన్ని తక్కువ చేయడంలో, నాణ్యత పెంచడంలో ఈ యొక్క ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి. ఇలా యొక్క ప్రోడక్ట్స్ అనేది మన రైతుకి హెల్ప్ చేస్తుంది. విస్టిజ్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రోడక్ట్స్ ఇస్తారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి న్యూట్రియంట్ మేనేజ్మెంట్ కోసం. మన పంటలో మేము పోషకాలు ఏం అందిస్తున్నామో అది సరిపోవడం లేదు కాబట్టి పంటకి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించడంలో ఒక కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు మేము ఇచ్చే పోషకాలు అనేది కంప్లీట్ గా అందాలనుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తారు. ఒక ఫ్యాక్ట్ చెప్తాను. ఇప్పుడు అందరూ కామన్ గా వాడే ఒక కెమికల్ ఫర్టిలైజర్ ఏమండి? ఒకటి యూరియా, డిఏపి, పొటాష్. చాలా ఎక్కువగా ఏం వాడతారంటే మన ఇండియాలో యూరియా అనేది చాలా ఎక్కువగా వాడతాం. ఒక ఫ్యాక్ట్ ఏమంటే మేమేమైనా 100 కిలోలు యూరియా వాడుతున్నాం మన భూమిలో, మన రైతు ఒక 100 కిలోలు వాడుతున్నారంటే ఆ 100 కిలోలో పంట ఎంత తీసుకుంటుందంటే ఓన్లీ 30 to 40% మాత్రమే. రిమైనింగ్ 60% ఏముంది, అది మట్టిలో కానీ గాలిలో కానీ హావిరై వేస్టేజ్ ఉంది, లేక మట్టి లోపల లీచింగ్ వేస్టేజ్ ఉంది. మట్టి లోపల పదరంలో వాటర్ తో పాటు కిందకి వెళ్ళిపోతుంది, అవుట్ ఆఫ్ రూట్ జోన్ పై వేస్ట్ అవుతుంది. 60% దాకా న్యూట్రియంట్స్ అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకు వేస్ట్ అవుతుందంటే మన భూమిలో ఆ కెపాసిటీ లేదు కాబట్టి. మేము ఇచ్చే పోషకాలు అనేది పంటకి అందించడానికి కావాల్సిన ఒక కెపాసిటీ అనేది మన భూమిలో లేదు. అది మన వెస్టిజ్ ప్రోడక్ట్స్ చేస్తాయి. మేము చెప్తే ఉంటాం, వెస్టిజ్ ప్రోడక్ట్ ని వాడితే 30% కెమికల్ ని తగ్గించండి, 40% కెమికల్ ని తగ్గించండి. ఎందుకు చెప్తామంటే ఆల్రెడీ వాడుతున్న కెమికల్ వేస్టేజ్ ని మన ప్రోడక్ట్స్ తగ్గిస్తాయి కాబట్టి, ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి. దట్ ఈస్ వై వి టెల్ డోంట్ యూజ్ ఓవర్ కెమికల్, ఎక్సెస్ కెమికల్ when you are using వెస్టిజ్ ప్రోడక్ట్స్. అంటే అవర్ ప్రోడక్ట్స్ ఫోకస్ ఆన్ న్యూట్రియంట్ అవైలబిలిటీ అండ్ రిటెన్షన్. న్యూట్రియంట్స్ ఏం అందిస్తున్నామో అది కంప్లీట్ గా పంటకి అందించడానికి హెల్ప్ చేస్తాయి, దాంతో పాటు అది వేస్ట్ అవ్వడానికి వదలదు అన్నమాట. దట్ ఈస్ వై అవర్ ప్రోడక్ట్స్ వర్క్ ఆన్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్. దాంతో పాటు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ప్లాంట్ ప్రొటెక్షన్. మన పంటలో వచ్చే డిఫరెంట్ వ్యాధులకి, కీటకాలకి ఒక సంరక్షణ ఇవ్వడానికి నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి. దాంతో పాటు నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి యాక్టివేటర్ కేటగిరీ అని చెప్తాం. దీంట్లో మనకి 2 ప్రోడక్ట్స్ ఉంటాయి, అగ్రి 82 అండ్ అగ్రి ఎక్వాజల్. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తాయంటే మేము ఇచ్చే పోషకాలని పంటకి అందించడానికి, యూటిలైజేషన్ ఎక్కువ చేయడానికి, ఎఫిషియెంట్ గా పని చేయడానికి ఒక ప్రోడక్ట్ హెల్ప్ చేస్తారు. కమింగ్ టు ఫస్ట్ ప్రోడక్ట్, వెస్టిజ్ అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ హ్యూమిక్ లిక్విడ్. ఈ 2 ప్రోడక్ట్స్ అప్పుడే చెప్పాను, అడిగాను మీలో ఎంతమంది వాడతారు ఆవు పేడ ఇటువంటి సబ్స్టెన్స్ ఎంతమంది వాడతారని. చాలా మంది వాడరు, ఓన్లీ 5% దాకా పీపుల్ వాడతారు. ఎందుకు వాడడం లేదు? వాట్ ఈస్ ద రీజన్? ఏం రీజన్ ఉండొచ్చు ఎందుకు వాడడం లేదు? ఒకటి, అవైలబుల్ లేదు. మన ఏరియాలో చాలా ఎక్కువ ఆవులు లేవు, గొర్రెలు లేవు కాబట్టి ప్రొడక్షన్ అవ్వడం లేదు కాబట్టి వాడతలేదు. సెకండ్, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, ప్రైస్ ఎక్కువ ఉంది. ఒక ట్రాక్టర్ లోడ్ చేయాలంటే 3,000-4,000 రూపాయలు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ మేము కెమికల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుందని చాలా మంది వాడరు. ఇన్వెస్ట్మెంట్ కోసం, ప్రైస్ కోసం, దాంతో పాటు అవైలబిలిటీ, అలాంగ్ విత్ ఇట్ ఇంకొక ప్రాబ్లం ఏమంటే ఆన్ టైం అవైలబుల్ ఉండదు. ఫార్మర్ ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది, మనీ ఉంటుంది, ఆర్ ప్రైస్ అనేది మంచిగా ఉంటుంది, బట్ ఆ టైంలో వేయాలంటే కూలి మనుషులు దొరకరు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వలన వాడడం లేదు. ఆ ఒక పర్టికులర్ టైం ఉంటుంది, ఎప్పుడు వాడాలా, ఈ సేంద్రియ ఎరువులు ఎప్పుడు వాడాలంటే మన భూమిలో వర్షాకాలం స్టార్ట్ అయ్యే ఒక 15 days కానీ 1 నెల కానీ ముందుగా వాడతారు. ఆ ఒక పర్టికులర్ టైంలో అవైలబిలిటీ ఉండదు కాబట్టి ప్రైస్ డిఫరెంట్ రీజన్స్ వలన వాడడం లేదు. ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందంటే ఒక సేంద్రియ ఎరువుల ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది అని చెప్పొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ సేంద్రియ ఎరువులు వాడితే ఏమని చెప్తారు, భూమిని గుల్లగుల్లగా చేస్తుందని విన్నారా? భూమిని గుల్లగుల్లగా చేస్తుంది, లూజ్ చేస్తుంది అని చెప్తారు కదా. దాని సైంటిఫిక్ టర్మ్ వచ్చేసి సాయిల్ పోరోసిటీ, మట్టి రంధ్రత అని చెప్తారు. సాయిల్ లో పోరోసిటీని డెవలప్ చేస్తుంది. ఎందుకు సాయిల్ పోరోసిటీ డెవలప్ చేయాలంటే సాయిల్ అనేది ఎప్పుడు ఇలా హార్డ్ ఉంటుందో పోరోసిటీ అనేది తక్కువ ఉంటుంది, స్పేస్ అనేది తక్కువ ఉంటుంది. ఇలా స్పేస్ అనేది తక్కువ ఉంటే
ఇలా ప్రాపర్ గా లూజ్ లేదంటే మట్టి ఏమైతుంది, రూట్స్ అనేది ప్రాపర్ గా జర్మినేట్ అవ్వదు. మట్టి అనేది హార్డ్ గా ఉంటే రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవ్వదు. చాలా మంది ఏమంటారు, మన రైతులు ఏమనుకుంటారంటే ట్రాక్టర్ లో 2 సార్లు 3 సార్లు దున్నేసి వచ్చేస్తే మట్టి లూజ్ అయిపోతుంది అనుకుంటారు. నో, మట్టిలో కావాల్సిన ప్రోడక్ట్స్ ఇచ్చే వరకు మట్టిలో ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, సాయిల్ పోరోసిటీ అనేది డెవలప్ అవ్వదు. ఈ యొక్క ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా సాయిల్ పోరోసిటీ అనేది ఇలా అవుతుంది అనమాట. ఎప్పుడు సాయిల్ పోరోసిటీ అనేది డెవలప్ అవుతుందో, రంధ్రత అనేది డెవలప్ అవుతుందో ఆటోమేటికల్లీ రూట్స్ అనేది మంచిగా డెవలప్ అవుతాయి అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్, ఎందుకు ఇది చేయాలా, ఎందుకు సాయిల్ అనేది పోరోసిటీని మంచిగా చేయాలంటే, ఈ యొక్క బిల్డింగ్ కడతారు. ఈ బిల్డింగ్ కట్టే ముందు ఏం చేస్తారండి, బేస్మెంట్ మంచిగా వేస్తారు, ఫౌండేషన్ మంచిగా వేసి పిల్లర్స్ మంచిగా వేస్తారు. ఫౌండేషన్ ప్రాపర్ లేదు, పిల్లర్స్ ప్రాపర్ లేదు అంటే బిల్డింగ్ మంచిగా వస్తుందా, పడిపోతుందా లేదా? సిమిలర్గా ఇప్పుడు ఎందుకు మన పంటలో అంత దిగుబడి పడిపోతుంది, పంట నాణ్యత పడుతుంది, వ్యాధులు ఎక్కువైతున్నాయంటే దిస్ ఇస్ ద రీజన్. ఫౌండేషన్ అనేది ప్రాపర్ గా వేయడం లేదు మన రైతులు. ఊరికే ట్రాక్టర్లో దున్నేసి వచ్చేస్తారు, దాని తర్వాత విత్తనం వేయడం జరుగుతుంది. సాయిల్ పోరోసిటీ గురించి కానీ, సాయిల్ లో ఉన్న ఫ్యాక్టర్స్ గురించి కానీ ఎక్కువ రైతులు ఆలోచించరు. ఇక ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మట్టిని లూజ్ చేసి ఆ పోరోసిటీ డెవలప్ అయితే రూట్ మంచిగా డెవలప్ అవుతుంది. ఆ పోరోసిటీ అనేది ఇంప్రూవ్ అయితే డ్రైనేజ్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది గమనించి ఉంటారు, వర్షం కానీ ఎక్కువ పడితే, చాలా ఎక్కువ వర్షం వస్తే భూమిలో పైన ఎక్కువగా వాటర్ అనేది నిలబడడం జరుగుతుంది. 1 డే కానీ 2 డే కానీ వాటర్ అనేది డ్రైన్ అవ్వదు. ఎందుకు డ్రైన్ అవ్వదు అంటే, ఎప్పుడు సాయిల్ ఇలా ఉంటుందో అక్కడ స్పేస్ ఉండదు, లోపల వాటర్ డ్రైన్ అవ్వడానికి స్పేస్ ఉండదు కాబట్టి ఇలా ఉంటుంది. ఎప్పుడు సాయిల్ పోరోసిటీ అనేది డెవలప్ అవుతుందో ఆటోమేటికలీ వాటర్ అనేది ప్రాపర్ డ్రైనేజ్ ఉంటుంది. ప్రాపర్ డ్రైనేజ్ ఎందుకు ఉండాలా, సాయిల్ లో మాయిశ్చర్ అనేది ఎందుకు ప్రాపర్ ఉండాలంటే, మన పంటలో వ్యాధులు రావడానికి, కీటకాలు రావడానికి మాయిశ్చరైజర్ అనేది కారణం. ఎప్పుడు మీరు గమనించి ఉంటారు, వర్షం ఏమైనా స్టార్ట్ అయితే ఎక్కువ వ్యాధులు అవుతాయి, ఎక్కువ కీటకాలు వస్తాయి. ఎందుకు అలా వస్తుందంటే, ఎప్పుడు సాయిల్ లో మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉంటుందో ఆటోమేటికలీ ఆ భూమిలో ఉండే అన్ని బ్యాక్టీరియాస్ కానీ, ఫంగసెస్ కానీ మన పంట మీద ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సాయిల్ లో వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి, అక్కడ అవి జీవించలేవు కాబట్టి ఆటోమేటికలీ మన పంట మీద, ఎందుకంటే మన పంట అనేది డ్రై ఉంటుంది కాబట్టి. దట్ ఈస్ వై సాయిల్ మాయిశ్చర్ ఆర్ సాయిల్ పోరోసిటీ మన డిసీజ్ కి తగ్గించడానికి హెల్ప్ చేస్తారు. అండ్ వన్ మోర్ ఒక గమనించాను ఏమంటే, ఇప్పుడు చాలా మంది ఈ యొక్క ప్రోడక్ట్ ని వరిలో సజెస్ట్ చేస్తుంటారు. సార్ వరిలో సజెస్ట్ చేస్తారా? దీన్ని ఎలా సజెస్ట్ చేస్తున్నారు అంటే, మీరు చాలా మంది ఫటేరా అనే ఒక ప్రోడక్ట్ వస్తుంది, గుల్కా, ఫటేరా గుల్కలు, దానికి రిప్లేస్మెంట్ గా సజెస్ట్ చేస్తున్నారా? చేస్తున్నారా లేదా? ఫటేరా అనే గుల్కా ఏముంది, అది ఇన్సెక్టిసైడ్ అనమాట. కాండం పురుగు తగ్గించడానికి యూజ్ చేసే ఒక కెమికల్. దానికి రిప్లేస్మెంట్ గా మన ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, చాలా మంది రిజల్ట్ చెప్తున్నారు. సరే, ఈ ప్రోడక్ట్ ని వాడితే ఆ పురుగు అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. వై? ద సైంటిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్ ఇస్, ఈ ప్రోడక్ట్ ని వాడితే ఏమవుతుందంటే పంటలో గ్రోత్ అనేది మంచిగా వస్తుంది, స్ట్రెంగ్త్ అనేది మంచిగా వస్తుంది. కాండం పురుగు ఎందుకు వస్తుందంటే, ఎప్పుడు మన ప్లాంట్ టిష్యూస్ సాఫ్ట్ ఉంటాయో, సాఫ్ట్ ఉండేటప్పుడు ఆటోమేటిక్ వచ్చి ఫీడ్ చేస్తాయి అనమాట. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే స్టెమ్ ని గట్టిగా చేస్తుంది, హార్డ్ చేస్తుంది. ఎప్పుడు పంట ఆ ఒక స్టెమ్ అనేది హార్డ్ అవుతుందో ఆ పురుగు అనేది తినడానికి ఈజీగా ఉండదు. ఇట్ విల్ నాట్ బి టేస్టీ ఆర్ ఇట్ విల్ నాట్ బి స్మూత్. కాబట్టి పురుగు ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే పురుగు అనేది ఎందుకు తగ్గుతుందంటే, దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుంది, పంట స్ట్రెంథనింగ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సింపుల్ గా ఎందుకు ఈ ప్రోడక్ట్ ని వాడాలంటే, పెరుగుదల మంచిగా రావాలా, మేము ఇచ్చే పోషకాలు అనేది మంచిగా అందాలంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు చాలా మంది ఏం చేశారు, యూరియా కానీ డిఏపి కానీ భూమిలో వేసి వచ్చేస్తారు. అది పంట తీసుకుంటుందా లేదా అనేది గురించి అవగాహన ఉండదు. వాట్ హ్యాపన్స్ ఇస్, వెన్ మీ యూరియా కానీ డిఏపి కానీ భూమిలో ఇస్తారు, దాన్ని ఇంగ్లీష్ లో NPK అని పిలుస్తారు. N+P+K+, అవన్నీ పాజిటివ్ ఆకారంలో ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీతో ఉంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ భూమిలో వేసినప్పుడు వర్షం వస్తుంది లేకుంటే తడి ఇస్తారు, వాటర్ ఇస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ తో పాటు ఆ న్యూట్రియంట్స్ ఏమన్నా NPK కూడా ఆ వాటర్ తో పాటు సాయిల్ లోపల వెళ్ళిపోతాయి, అవుట్ ఆఫ్ రూట్ జోన్, రూట్ కిందకి వెళ్ళిపోతాయి అనమాట. ఇలా ఎందుకు జరుగుతుందంటే, భూమిలో క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఆర్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండదు కాబట్టి మేము ఇచ్చే పోషకాలన్నీ కిందకి వెళ్ళిపోతుంటది. బట్ అదే యొక్క గ్రాన్యూల్స్ ఏం చేస్తుందంటే, ఇది ఒక అయస్కాంతం లాగా పనిచేస్తుంది. అందరూ వినే ఉంటారు, 2 అయస్కాంతం దగ్గర వేస్తే ఏమైతుంది, అతుకుంటుంది. ఎందుకు అతుకుంటుంది? దాంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, నార్త్ పోల్ సౌత్ పోల్, ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అతుకుంటుంది. మేము భూమిలో ఇస్తుండే పోషకాలు పాజిటివ్ గా ఉంటాయి, N+P+K+, పాజిటివ్ గా ఉంటుంది. అది భూమిలోనే ఉండాలంటే దానికి ఒక నెగిటివ్ ఎనర్జీ కావాలా, అది మన
హ్యూమిక్ గ్రాన్యూల్స్ అనేది అందిస్తుంది. హ్యూమిక్ కి చాలా ఎక్కువగా క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటే ఆర్ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏం చేసేది, మేము ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ అయస్కాంతం లాగా, మ్యాగ్నెట్ లాగా పట్టుకోవడానికి హెల్ప్ చేసేది. దిస్ ఈస్ వై వి టెల్ మన ప్రోడక్ట్స్ వాడితే పోషకాలు మంచిగా అందుతుంది, పోషకాలు తక్కువగా వాడండి, కెమికల్ ని తక్కువగా వాడండి ఎందుకు చెప్తామంటే ఇటువంటి న్యూట్రియంట్ లీచింగ్ ని మన ప్రోడక్ట్ తగ్గిస్తాయి కాబట్టి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్స్ హ్యూమిక్ కానీ, అగ్రి అక్వాజల్ కానీ, 82 కానీ, నానోటెక్ కానీ, ఆల్ అదర్ న్యూట్రియంట్స్ విచ్ వి యూజ్ ఇన్ సాయిల్, మట్టిలో ఏం వాడుతున్నామో ఆ అన్ని న్యూట్రియంట్స్ ఏం ఫోకస్ చేస్తాయంటే ఆ న్యూట్రియంట్స్ ఇలా లీచ్ అవ్వకుండా ఉండాలి. మేము ఇచ్చే పోషకాలన్నీ కంప్లీట్ గా పంటకి అందించడానికి ఈ ప్రోడక్ట్స్ అనేది హెల్ప్ చేస్తాయి అన్నమాట. దాంతో పాటు భూమిలో ఉండే సూక్ష్మ జీవుల్ని పెంచుతాయి. సూక్ష్మ జీవులు అంటే అర్త్వామ్స్, వానపాము. వానపాము అనేది ఒక సూక్ష్మ జీవి. ఎందుకు ఆ సూక్ష్మ జీవి అనేది మనకు కంటికి కనిపిస్తుంది కాబట్టి అది సూక్ష్మ జీవి అని చాలా మంది అనుకుంటారు. బట్ దానికి మోస్ట్ ఇంపార్టెంట్ సూక్ష్మ జీవులు మన భూమిలో ఏముంటాయంటే బ్యాక్టీరియాస్ ఉంటాయి అనమాట. అజిటోబాక్టర్, అజోస్పైరులం, ట్రైకోడర్మా, సుడోమోనాస్ అటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాస్ ఏం పనిచేస్తాయంటే ఈ యొక్క వానపాము ఏం పనిచేస్తుందో దానికి 10 times ఎక్కువ పని అవి చేస్తాయి. బట్ మన రైతుకి ఇది ఒకటే కనిపిస్తుంది కాబట్టి దీని గురించి వానపాము అనేది ఒక రైతుకి మిత్రు, ఫ్రెండ్ అనేసి చాలా ఎక్కువగా అనుకుంటారు. బట్ దానికి ఎక్కువ పని ఏం చేస్తాయంటే మట్టిలో ఉండే బ్యాక్టీరియాస్, అది మన కంటికి కనపడవు, మన కంటికి కనపడవు. అవి ఏం చేస్తాయంటే భూమిలో న్యూట్రియంట్స్ ని జనరేట్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూరియా ఎందుకు వాడతాం? భూమిలో నైట్రోజన్ లేదు కాబట్టి మేము సప్లిమెంట్ గా యూరియాని వాడాల్సి ఉంటుంది. యూరియా ఎలా తయారు చేస్తారంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో గాలిలో నైట్రోజన్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. గాలిలో ఆక్సిజన్ ఉందా? ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉందంటే 21% ఉంటుంది. బట్ మన గాలిలో నైట్రోజన్ అనే గ్యాస్ ఎంత ఉంటుంది అంటే 71% ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో ఏం చేస్తారంటే ఆ యూరియాని ఎలా తయారు చేశారంటే గాలిలో ఉండే నైట్రోజన్ ని పీల్చి దాన్ని గుళిక చేసి మనకి 300 రూపాయలకి 400 రూపాయలకి అమ్ముతుంటారు. అంటే దాన్ని మేము భూమిలో వాడుకుంటాం. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయి, ఈ ఫంగసెస్ ఏం చేస్తాయంటే అదే నైట్రోజన్ ని, గాలిలో ఉండే అదే నైట్రోజన్ ని పీల్చి భూమిలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫిక్స్ చేస్తాయి. దాన్ని ఇంగ్లీష్ లో నైట్రోజన్ ఫిక్సేషన్ అని చెప్తారు. ఆ నైట్రోజన్ ఫిక్సేషన్ ని చేయడం ద్వారా ఎక్కువగా యూరియా వాడాల్సిన అవసరం ఉండదు, ఎక్కువగా పొటాష్ వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దీన్ని పెంచితే, ఈ యొక్క పాపులేషన్ ని పెంచితే ఆటోమేటికల్లీ న్యూట్రియంట్స్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. సింపుల్ గా గమనించండి, మన పూర్వీకులు ఏడాదికి ఒకసారి మాత్రమే పోషకాలు ఇచ్చేవాళ్ళు. ఆవు పేడ ఇటువంటి ఇచ్చి దాని నుంచి 2 పంటలు కానీ 3 పంటలు కానీ ఆ ఒక ఏరియాలో తీసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఒక సేంద్రియ ఎరువులు ఏముండేవంటే ఇటువంటి సూక్ష్మ జీవులు అనేవి చాలా ఎక్కువ ఉండేవి. ఆ సూక్ష్మ జీవులు ఏం చేస్తుండే ఇటువంటి పోషకాలని ఇట్ వాస్ డెవలపింగ్, జనరేట్ చేసేది. ఈ యొక్క ప్రోడక్ట్ కూడా అంతే. ఈ యొక్క సూక్ష్మ జీవుల యొక్క ఇనాకులం, సింపుల్ చెప్పాలంటే అందరూ పెరుగు తింటారు కదా, ఎలా తయారు చేస్తారు? లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియాతో తయారు. అంటే నైట్ మిల్క్ ని కొంచెం వేడి చేసి దాంట్లో మీరు లాక్టోబాసిల్లస్ వేస్తే మార్నింగ్ కల్లా మిల్క్ మొత్తం లాక్టోబాసిల్లస్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా అంటే దీంట్లో బ్యాక్టీరియాస్, మన మట్టిలో కావాల్సిన బ్యాక్టీరియాస్ ఉన్న ఇనాకులం ఉంటుంది. నైట్ కొంచెం వేస్తాం కదా, అలా అటువంటి ఇనాకులం దీంట్లో ఉంటుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని మేము భూమిలో ఇస్తే కనుక ఆ ఇనాకులం అనేది మార్నింగ్ కల్లా ఎలా పాలు పెరుగు అవుతుందో అలాగే మన భూమిలో ఈ యొక్క లాక్టోబాసిల్లస్ పాపులేషన్ అజిటోబాక్టర్, అజోస్పైరులం లాంటి పాపులేషన్ అనేది పెరుగుతుంది. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ పెరుగుతా పోతుంది. 4 to 5 years తర్వాత, ఎందుకు మేము మన విస్టిస్ ప్రోడక్ట్ ని వాడితే 4 to 5 years తర్వాత మీరు 50% దాకా మీ కెమికల్ ని కంప్లీట్ గా తగ్గించవచ్చు అని చెప్తామంటే ఇటువంటి బ్యాక్టీరియాస్ ని పెంచుతాయి కాబట్టి. ఎప్పుడు ఇటువంటి బ్యాక్టీరియాస్ అనేది పెరుగుతాయో ఆటోమేటికల్లీ ఎక్కువగా కెమికల్ ని వాడడం అవసరం ఉండదు. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడాలా? క్షేత్ర పంటలు, వరి కానీ, మొక్కజొన్న కానీ, షుగర్ కేన్ కానీ, కాటన్ కానీ, వెజిటేబుల్ క్రాప్స్ కానీ అటువంటి పంటల్లో ప్రతి ఎకరానికి 5 నుంచి 8 కిలోల దాకా వాడాల్సి ఉంటుంది. ఏడాది ఒక పంటకి ఒకసారి మాత్రమే. అండ్ గమనించండి, ఈ ఒక 5 to 8 kilos 8 kilo ప్యాకెట్ రాదు కాబట్టి దాన్ని స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. 10 kilos ప్యాకెట్ తీసుకొని విత్తనం వేసేటప్పుడు, నారేసేటప్పుడు ఒక 5 kilos, ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు ఇంకొక 5 kilos మీరు వాడే ఎరువుల్లో యూరియా వాడుతున్నారు, పొటాష్ వాడుతున్నారు, డిఏపి వాడుతున్నారంటే దాంతో పాటు మిక్స్ చేసేసి మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ని భూమిలో చల్లొచ్చు. ఆర్ మీరు యూరియా వాడతా లేదు, పొటాషియం వాడటం లేదు, కెమికల్ వాడడం లేదంటే ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు ఇసుకలో కానీ మట్టిలో కానీ మిక్స్ చేసి మీరు డైరెక్ట్ గా చల్లేయచ్చు. దాంతో పాటు తోటవిని పంటలు, మామిడి కానీ, అరకనట్, టెంకాయ, ఫ్రూట్ క్రాప్స్
అటువంటి పంటల్లో జామ అటువంటి పంటల్లో ప్రతి ఒక్క చెట్టుకి 100 నుంచి 150 గ్రాముల దాకా ఏడాదికి 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్లీ ట్వైస్ ఒక చెట్టుకి 100 to 150 గ్రామ్స్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్. ఇలా ఒక ప్రోడక్ట్ ని వాడితే ఇటువంటి బెనిఫిట్స్ వస్తాయి. దాంతోపాటు అగ్రి హ్యూమిక్ లిక్విడ్ ఆర్ గ్రానుల్స్ ని వాడితే ఇంకా ఏం బెనిఫిట్స్ వస్తాయంటే జర్మినేషన్ పర్సెంటేజ్ ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. విత్తన జర్మినేషన్ పర్సెంటేజ్ విత్తన శుద్ధి మొలకల సంఖ్యని పెంచడంలో ఈ యొక్క ప్రోడక్ట్ ఎక్కువ జర్మినేషన్ రావాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు రూట్స్ ని జర్మినేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 2 రకాల వేర్లు ఉంటాయి, ఒకటి తల్లి వేరు, ఇంకొకటి పిల్ల వేరు ఉంటుంది. రూట్ హెయిర్స్ చిన్న చిన్న హెయిర్స్ లేకుండా ఉంటాయి కదా, పిల్ల వేర్లు అని చెప్తాం. తల్లి వేరు ఏం చేస్తుంది, మన పంటకి నిలబడడానికి కావాల్సిన స్ట్రెంత్ ఇస్తుంది. బట్ ఈ పిల్ల వేర్లు ఏం చేస్తాయంటే అన్ని పనులు ఇవే చేసేది. మేము ఈ వాటర్ ఇస్తున్నాం, పోషకాలు ఇస్తున్నాం, పంట తీసుకోవాలంటే ఈ పిల్ల వేర్లే పనిచేస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చెట్టు ఎందుకు డెవలప్ అవ్వడం లేదు, పంట ఎందుకు డెవలప్ అవ్వడం లేదు అంటే పిల్ల వేర్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే కనుక పిల్ల వేర్ల సంఖ్య ఎక్కువైతుంది. ఆటోమేటిక్గా ఎప్పుడు పిల్ల వేర్ల సంఖ్య ఎక్కువైతుందో న్యూట్రియంట్ అవైలబిలిటీ అండ్ టేకింగ్ ఎక్కువైతుంది. దాంతో పాటు ఈ యొక్క పిల్ల వేర్లు అనేది పెంచితే గ్రోత్ అనేది కూడా మంచిగా పెరుగుతుంది, ఎస్టాబ్లిష్ మంచిగా అవుతుంది. చెప్తూనే ఉంటారు, చెట్టు ఎంత పైన పెరుగుతుందో అంతే కిందకి రూట్స్ అనేది పెరగాలి. రూట్స్ అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటాయో పైన క్రాప్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది, అంతే మంచిగా గ్రోత్ ఉంటుంది, అంతే మంచిగా దిగుబడిని ఇస్తుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు డూ. మేము బేస్ లెవెల్ నుంచి ప్రోడక్ట్ ఎంత మంచిగా డిజైన్ చేశారు చూసుకోండి. సాయిల్ లో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, నెక్స్ట్ గ్రోత్ లో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలా, నెక్స్ట్ వ్యాధుల్ని తక్కువ చేయాలా, నెక్స్ట్ ఫ్లవరింగ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలా, నెక్స్ట్ దిగుబడి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మేము బేస్ లెవెల్ నుంచి వర్క్ చేస్తే మాత్రమే మన దిగుబడి అనేది మంచిగా రావడం జరుగుతుంది. దట్ ఈస్ వై ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, సింపుల్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ కానీ లిక్విడ్ కానీ ఎందుకు వాడాలంటే మన పంటలో పిలకలు మంచిగా రావాలా, కొమ్మలు మంచిగా రావాలా, చెట్టు మంచిగా డెవలప్ అవ్వాలా, చెట్టు వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలా, పచ్చిగా ఉండాలా, గ్రోత్ అనేది చాలా విగరస్ గా ఉండాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ హ్యూమిక్ లిక్విడ్ అండ్ హ్యూమిక్ గ్రాన్యూల్స్ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది. హ్యూమిక్ లిక్విడ్ ని ఎలా వాడచ్చు అంటే మీరు విత్తన శుద్ధిలో వాడచ్చు. ఇప్పుడు విత్తన శుద్ధి అంటే ఇప్పుడు పంట వేసిన తర్వాత భూమి తయారు చేసిన తర్వాత విత్తనాన్ని తెలుసు అనమాట. సోయింగ్ చేసేటప్పుడు ప్రతి కిలో విత్తనానికి 10 ml హ్యూమిక్ లిక్విడ్ వేసి మీరు విత్తన శుద్ధి చేస్తే ఒకటి జర్మినేషన్ మంచిగా వస్తుంది, రూట్స్ మంచిగా డెవలప్ అవుతాయి, చెట్టు మంచిగా వస్తుంది, చాలా ఎక్కువ పిల్లలు వస్తాయి, కొమ్మలు మంచిగా రావడానికి, విగరస్ గ్రోత్ రావడానికి ఈ యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, వరిలో మేము సీడ్ ట్రీట్మెంట్ చేయడానికి నాట్ ఆస్క్డ్ టు. వై? బికాస్ మాక్సిమం పీపుల్ ఏం చేశారంటే వరి ఎలా చేశారంటే ముందుగానే ఒక నెల కానీ ఒక 20 days ముందుగానే వాళ్ళు నారుమడిని తయారు చేసుకుంటారు. నారుమడిని తయారు చేసుకొని దాని తర్వాత నాటిని ఒక నెల తర్వాత వేస్తారు. నారుమడిని మీరు విత్తన శుద్ధిలో విత్తన శుద్ధి చేపిస్తే నారుమడిలో రూట్స్ అనేది చాలా ఎక్కువ డెవలప్ అయిపోతుంది. అల్టిమేట్లీ 20 days తర్వాత మీరు మళ్ళీ ఆ నారుమడి నుంచి నారుని పీకాల్సి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా 50% దాకా రూట్స్ అనేది అక్కడే కట్టేది. అంటే ఆల్రెడీ వేసిన ప్రోడక్ట్ అనేది ఎఫిషియెంట్ గా పనిచేస్తుంటే మీరు పీకినప్పుడు ఆ 50% గ్రోత్ అనేది అక్కడే వెళ్ళిపోతుంది. దట్ ఈస్ వై నారుమడిలో మీరు మన వరిలో మీరు విత్తన శుద్ధి చేయకూడదు. ఓన్లీ ఆఫ్టర్ ఇలా కట్టు కడతారు, నారుమడి నుంచి ఇలా కట్టు కడతారు కదా, దాన్ని ఇలా రూట్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఒక బకెట్ లో ఒక 5 liters కానీ 10 liters వాటర్ తీసుకోండి. ఆ 10 liters వాటర్ లో మీరు 4 to 5 ml దాకా హ్యూమిక్ లిక్విడ్ వేసి ఆ ఒక కట్టు కట్టిండే నారుని దానిలో ఒక్కసారి ఇలా అద్దేసి తీసుకుపోయి నాటు వేస్తే దాన్ని రూట్ ట్రీట్మెంట్ అవుతుంది. రూట్ ట్రీట్మెంట్ అయినప్పుడు ఆ రూట్స్ అనేది తొందరగా జర్మినేట్ అవ్వడానికి, పిల్లలు మంచిగా రావడానికి ఈ రూట్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ క్రాప్స్, లైక్ వెజిటేబుల్ పండిస్తున్నారు బయట నుంచి మీరు, ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్ క్రాప్స్ లైక్ టమాటో కానీ మిర్చి కానీ పండిస్తున్నారంటే బయట నర్సరీ నుంచి నాటుని తీసుకుని వస్తారు. చిన్న చిన్న ట్రేస్ లో నాటుని తీసుకుని వస్తారు. అటువంటి నాటులకి ఎలా మీరు ట్రీట్మెంట్ చేయాలంటే ఇలా ఒక టబ్ తీసుకోండి. అదే టబ్ లో ప్రతి లీటర్ నీటిలో 4 ml హ్యూమిక్ లిక్విడ్ తీసుకొని ఆ ఒక ట్రేని నర్సరీ నుంచి తీసుకొని వచ్చే ట్రేని దాంట్లో ఇలా ముంచేసి తీసుకోపోయి డైరెక్ట్ గా మీరు నాటేయచ్చు. ఇలా చేసి రూట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏమని నేను చెప్పాను. ఇలా మీ యొక్క ప్రోడక్ట్ ని వాడచ్చు. దాంతో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే చేయాలనుకుంటే ప్రతి లీటర్ నీటిలో 2 ml వేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు స్ప్రే చేయాలంటే పంట 2 దశల్లో స్ప్రే చేయొచ్చు. స్టార్టింగ్ దశ ఏమంటే పంట వేసి 15 రోజుల తర్వాత 15 days ఆఫ్టర్ సోయింగ్, నాటేసి 15 days తర్వాత
విత్తనం వేసి 15 days to 20 days తర్వాత ఒక ప్రోడక్ట్ ని స్ప్రే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క లీటర్ నీటిలో 2 ml హ్యూమిక్ లిక్విడ్ తో పాటు. దాంతో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ మీరు డ్రిప్ ద్వారా అందించవచ్చు. డ్రిప్ ద్వారా అందించాలనుకుంటే ప్రతి ఎకరానికి 500 to 600 ml per acre డ్రిప్ ద్వారా కొంతమంది అందిస్తుంటారు. దాంతో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ ని కూడా అందించవచ్చు. ఇలా ఒక ప్రోడక్ట్ ని వాడితే ఇటువంటి బెనిఫిట్స్ మన పంటలో వస్తాయి. ఎస్, గివ్ మీ మూమెంట్. ఎక్సైట్మెంట్ చెప్పిందని చెప్పండి సార్. ఎంత ఎక్సైట్మెంట్ ఎప్పుడు ఇస్తే అంత మంచి చెప్తాను. ఐ థింక్ ఆ రెండు ప్రోడక్ట్స్ గురించి క్లియర్. ఎందుకు వాడాలా ప్రోడక్ట్? 2 products సాయిల్ లెవెల్స్ ని, సాయిల్ లో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయింది. గ్రోత్ లో, మట్టిలో ఉండే రూట్స్ కానీ గ్రోత్ లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ అయినాయి. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, వెస్టిజ్ అగ్రి నానోటెక్. ఓకే, అందరూ ఫుడ్ తింటారా? తింటారు కదా. ఏమేమి తింటారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వెరీ వెల్ నోన్ ఫర్ ఫుడ్. ఎసలో కామన్ ఏం తింటారు? అన్నం. We have to know why, because it's a healthcare related company. మేము ఏం తింటున్నామో దాంట్లో ఏముంది అనేది దాని గురించి మనకు అవగాహన ఉండాలి. ఎసలో కామన్ ఏం తింటాం? రైస్, చపాతీ, దాల్ ఇవన్నీ తింటాం. కామన్ చెప్పాలంటే మార్నింగ్ టైం టిఫిన్స్ తింటాం. ఇడ్లీ, వడ, పూరి, దోశ ఇవన్నీ తింటాం. ఆఫ్టర్నూన్ టైం చాలా ఎక్కువ మంది రైస్ ప్రిఫర్ చేస్తారు. నైట్ టైమ్స్ రోటీ, పుల్కా ఇవన్నీ ప్రిఫర్ చేస్తారు. దాంతో పాటు ఓన్లీ అన్నం తింటామా? ఓన్లీ చపాతీ తింటామా? వెజిటేబుల్స్, డిఫరెంట్ మెథడ్, పచ్చడి, కూరలు, సాంబార్స్, రసం, పెరుగు, అప్పడం ఇవన్నీ తింటామా లేదా? ఇవన్నీ తింటే మనకి ఏమొస్తాయి? దాంతో పాటు నాట్ ఓన్లీ వెజిటేబుల్స్, ఎగ్, చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ తింటావా లేదా? ఇవన్నీ తింటే మనకి ఏమొస్తుంది? మన బాడీకి కావాల్సిన ఏమేమి వస్తాయి? ఏమేమి న్యూట్రియంట్స్ వస్తుంది? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎందుకు తింటామంటే ఇవన్నీ మన బాడీకి కావాలి కాబట్టి డిఫరెంట్ టైమ్స్ లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూలంగా ఇవన్నీ మన బాడీకి పంపిస్తుంటాం. దిస్ ఆల్ విల్ టేక్. ఇవన్నీ న్యూట్రియంట్స్ తీసుకుంటే ప్రతి ఒక్క న్యూట్రియంట్ ఒక్కొక్క పని చేస్తుంది కాబట్టి తీసుకుంటాం. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఎనర్జీ కావాలంటే ఎవరు సప్లై చేస్తారు? కార్బోహైడ్రేట్ సప్లై చేస్తుంది. దాంతో పాటు నా బాడీ పెరగాల, నా మజిల్ పెరగాలంటే ప్రోటీన్ పనిచేస్తుంది. నా హెయిర్ పెరగాల, నా బాడీలో ఇమ్యూనిటీ ఉండాలంటే విటమిన్స్, మన బోన్ పెరగాలంటే మినరల్. ప్రతి ఒక్క న్యూట్రియంట్ అనేది ఒక్కొక్క పని చేస్తుంది అనమాట. అందరూ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఒక అవగాహన వచ్చింది. విటమిన్ సి తీసుకోండి, కోవిడ్ రాదు అని చెప్తారు. ఎందుకు? బికాస్ విటమిన్ సి తీసుకుంటే అగేన్స్ట్ కోవిడ్ వైరస్, ఫ్లూ ఏమొస్తుంది, కామన్ ఫ్లూ వస్తుంది, దానికి అగేన్స్ట్ గా ఒక ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్, ఈచ్ అండ్ ఎవ్రీ విటమిన్ ఏ, బి, సి, డి, జెడ్ దాకా ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటీన్, ఈచ్ అండ్ ఎవ్రీ విటమిన్ ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది. మన పంటల్లో కూడా అంతే, ఈచ్ అండ్ ఎవ్రీ న్యూట్రియంట్ ఒక పని చేస్తుంది. ఒక పంటకి ఎన్ని రకాల పోషకాలు కావాలంటే 16 రకాల పోషకాలు, 16 టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాల్సి ఉంటుంది. దాన్ని మోస్ట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అని చెప్తాం. ఆ 16 న్యూట్రియంట్స్ లో మన రైతులు ఎంత ఇస్తున్నారంటే యూరియా, డిఏపి, పొటాష్, NPK ఇది 3 తప్ప ఏమి ఇవ్వడం లేదు. ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఇది తప్పితే ఇంకా ఏమి ఇవ్వడం లేదు. ఐ విల్ మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే, I think this is completely informative sector. Some of them might have taken hard lunch. తీసుకున్నారా? ఓకే, let's do some activity. క్లాస్ కొడతారా? అందరూ గట్టిగా క్లాస్ కొడతారా? హాయ్ హాయ్. ప్రతి ఒక్కరు ఎందుకు చక్కగా కొట్టాలని అందరికీ తెలుసు. ఎందుకు కొడతారు? సర్క్యులేషన్ మంచిగా అవ్వని, బాడీలో అంటే ఇండైరెక్ట్ ఏమంటే బాడీ యాక్టివేట్ అవ్వని, బ్రెయిన్ యాక్టివేట్. ఎందుకంటే ప్రతి ఒక్క బ్రెయిన్ కి ఒక్కొక్క నరం ఉంటుంది. ఈ యొక్క ఏరియాలో మీరు చప్పట్లు కొట్టినప్పుడు ఇండైరెక్ట్లీ ఆ నర్వ్స్ అనేది మన బ్రెయిన్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చప్పట్లు కొడితే ఇక్కడ బెల్ మోగుతుందని నిజాను, దానికోసం చప్పట్లు కొడతారు. అండ్ అనదర్ రీజన్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్. మీరు చప్పట్లు కొట్టినప్పుడు ఏమవుతుంది, ఈ ఏరియా అనేది బ్లడ్ అనేది హీట్ అవుతుంది. ఆ హీట్ తగ్గించాలంటే బాడీ తొందరగా సర్క్యులేషన్ అనేది పెంచుతుంది.
ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైతే బాడీలో బ్లడ్ అనేది కూల్ అవ్వడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు చప్పట్లు కొట్టాలి తెలుసా? ఎస్, మన పక్కలో కొంతమంది ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే కొంతమంది దానికోసం, ఎందుకంటే మీరు చప్పట్లు కొడుతుంటే పక్కన ఉండేవాళ్ళు కాదు, పక్కన ఉండేవాళ్ళు లేచి మనతో పాటు చప్పట్లు కొడతారు. ఎస్ అన్నో వీడియోస్ కానీ ఏమో చూసింటారు. ఎస్ అన్నో వాళ్ళకి సంబంధం ఉండదు, ఏమో జరుగుతుంది, అందరూ చప్పట్లు కొడుతున్నారు, మేము కూడా గుంపలో గోవిందని చేస్తారా లేదా? దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మనకి బాడీ కోసం అయ్యే బెనిఫిట్స్ కన్నా పక్కన ఉండే వ్యక్తికి బెనిఫిట్ ఎక్కువ అవ్వాలని మేము చప్పట్లు కొట్టడానికి చెప్తాం. అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ చప్పట్లు ఎందుకు కొట్టాలంటే, మీరు బయట పోయి చప్పట్లు కొట్టగలరా? కొడతారు ఎవరైనా? అండ్ కొడితే ఏమంటారు? పిచ్చోడు అనుకుంటారు, ఇంకేమో అనుకుంటారు. నిజాను సరే ఓకే, ఈ యొక్క ఈవెంట్ లో చప్పట్లు కొట్టొచ్చు, బయట చప్పట్లు కొట్టలేదు. ఇంట్లో పోయి చప్పట్లు కొట్టదు ఏమనుకుంటారు? మన ఫ్రెండ్ జోన్ ఉంటుంది, ఇంట్లో మనకు కావాల్సిన జోన్ ఉంటుంది, కంఫర్ట్ జోన్. అక్కడ చప్పట్లు కొట్ట ఏమనుకుంటారు? ఏమో అనుకుంటారు. నిజాను డిఫరెంట్ వాళ్ళ థాట్ కి వదిలేద్దాం. నిజాను దట్ ఈస్ వై ఇటువంటి ఈవెంట్స్ లో మాత్రమే చప్పట్లు కొట్టగలరు. బయట కొట్టాలా లేకుంటే హోమ్ లో ఇంట్లో కొట్టాలంటే అది ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే చప్పట్లు కొట్టడం ద్వారా మన హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కూడా తక్కువ వస్తుంది. హార్ట్ రిలేటెడ్ డిసీజ్ కూడా తక్కువ అవుతాయి. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, నేను చెప్పినట్టు మన పంటకి కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించడంలో హెల్ప్ చేస్తుంది. మన పంటకి 16 రకాల పోషకాలు కావాల్సినది ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మన పంటకి కావాల్సిన మోస్ట్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ సప్లై చేసేది. ప్రతి ఒక్క న్యూట్రియంట్ అనేది ఒక్కొక్క పనిచేస్తుంది. నైట్రోజన్ అనేది పెరుగుదల, పచ్చిగా ఉండాలంటే పనిచేస్తుంది. పొటాషియం అనేది రూట్స్ డెవలప్మెంట్ కోసం. జింక్ అనేది ఒక పనిచేస్తుంది. జింక్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు గమనించి ఉంటారు, ఏదైనా ఒక పొలంలో పోతే వైట్ ఎల్లో కలర్ ఒక పౌడర్ గమనించారా? అతుకుంటుంది, మన బట్టలు కానీ లేకుంటే డస్ట్ కానీ పడుతుంటది. దాన్ని ఏమంటారంటే పోలన్ గ్రెయిన్స్ అని చెప్తాం. ఆ పోలన్ గ్రెయిన్స్ ఎక్కువ చాలా ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే జింక్ పనిచేస్తుంది, కాల్షియం ఒక పనిచేస్తుంది, క్లోరిన్ ఒక పనిచేస్తుంది, బోరాన్ ఒక పనిచేస్తుంది. అలా మాలిబ్డినం కానీ ఐరన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక న్యూట్రియంట్ ఒక్కొక్క పని చేస్తుంటది. మన బాడీలో డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఎలా పనిచేస్తాయో అలాగే మన పంటల్లో కూడా ఆ 16 టైప్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఒక్కొక్క పని చేస్తుంటది. మన పంట మంచిగా గ్రో అవ్వడానికి, దిగుబడి మంచిగా రావడానికి, నాణ్యత మంచిగా రావడానికి ఈ ప్రోడక్ట్ అనేది, ఇందులో ఉన్న పోషకాలు అనేది హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మన పంటలో పెరుగుదల మంచిగా రావడానికి, గ్రోత్ చాలా ఎక్కువ కొమ్మలు రావాలా, పెరుగుదల రావాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ కూడా హెల్ప్ చేసేది. ఎందుకంటే దీంట్లో పీజీఆర్స్ ఉంటాయి, ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఉంటాయి, కాబట్టి ఇది గ్రోత్ పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఇది న్యూట్రియంట్ రిటెన్షన్ ని ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు కామన్ గా ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు యూరియా వాడుతున్నారు, ఆ యూరియా భూమిలో ఎందుకు ఉండడం లేదంటే కెటైన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అని చెప్పాను, అక్కడ నెగిటివ్ ఎనర్జీ లేదని. దీంట్లో కూడా అదే పవర్ ఉంటుంది. దీంట్లో ఏం చేస్తుంది అంటే వేరే పోషకాలని పట్టుకొని కూర్చుంటుంది అనమాట. ఇట్ విల్ హోల్డ్ అదర్ న్యూట్రియంట్స్. దానికోసమే ఆ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే అదర్ మైక్రో న్యూట్రియంట్స్, మేజర్ న్యూట్రియంట్స్ ని పట్టుకుంటాయి అనమాట. బికాస్ ఆఫ్ హై కెటైన్. దీన్ని చిలేటెడ్ నానో టెక్నాలజీ ప్రోడక్ట్ అంటారు. ఇలా ఈ యొక్క ప్రాసెస్ ఉండడం, ఈ యొక్క టెక్నాలజీ ఉండడం వలన వేరే కెమికల్స్ ఏమున్నాయి, వేరే న్యూట్రియంట్స్ ఏమున్నాయి, దాన్ని మంచిగా గట్టిగా పట్టుకోవడానికి, న్యూట్రియంట్ గా అవైలబుల్ చేయడానికి ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది, దీర్ఘ సంశ్లేషణ ఆర్ యూ కెన్ కాల్ సూర్యకిరణ సంయోగ క్రియ. దాన్ని ఏమంటారు, కిరణజన్య సంయోగ క్రియ. ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది పంట, మన క్రాప్స్ లో ఫోటోసింథసిస్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఏమంటే, మేము ఇచ్చే పోషకాలని, మేము ఇచ్చే వాటర్ని, బయట నుంచి గాలిని, బయట నుంచి సూర్యకిరణాన్ని అబ్జర్వ్ చేసి ఫుడ్ ని సింథసైజ్ చేస్తుంది అనమాట. ఒక పంటకి కావాల్సిన ఫుడ్ స్టోరేజ్, గింజల్లో స్టోర్ చేయాలా, ఫ్రూట్స్ లో స్టోర్ చేయడానికి కావాల్సిన ఫుడ్ ని సింథసైజ్ చేస్తుంది ఈ యొక్క ప్రాసెస్ ద్వారా, ఫోటోసింథసిస్ ద్వారా. ఈ యొక్క ప్రోడక్ట్ వాడితే ఏమవుతుంది, ఈ యొక్క ఫోటోసింథసిస్ ప్రాసెస్ ఏముంది అది ఎక్కువ అయిపోతుంది అనమాట. దీంట్లో ఏం చేసేది అంటే క్లోరోఫిల్ సింథసిస్ ని ఎక్కువ చేసేది. ఎప్పుడు నానో టెక్ ని వాడతారో క్లోరోఫిల్ అనే ఒక పిగ్మెంట్ ఎక్కువైతుంది. ఎప్పుడు ఎక్కువ క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఎక్కువైతుందో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ ఎక్కువైతుంది. ఫోటోసింథసిస్ ఎక్కువైతే ఫుడ్ సింథసిస్ ఎక్కువైతుంది. ఎక్కువ ఫుడ్ సింథసిస్ అయితే అల్టిమేట్లీ ఎక్కడ పోయి స్టోర్ అవుతాయంటే గింజల్లో, ఫ్రూట్స్ లో,
సైజ్ పెంచడంలో. ఇండైరెక్ట్ గా ఏం చెప్పాలంటే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఫోటోసింథసిస్ ఎక్కువైతుంది, కాబట్టి మన ప్రొడక్టివిటీ దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. ఎందుకంటే అల్టిమేట్లీ ఫోటోసింథసిస్ ఎక్కువైతే ఫుడ్ అనేది అల్టిమేట్ పై గింజల్లో ఫ్రూట్స్ లో స్టోర్ అవుతుంది. అప్పుడు మన పంట నాణ్యత పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, వెయిట్ పెరుగుతుంది, కలర్ పెరుగుతుంది, షైనింగ్ పెరుగుతుంది. దాంతోపాటు క్వాలిటీ అనేది ఏమున్నాయి ఫ్యాక్టర్స్ డిఫరెంట్ సెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులకు స్టోర్ చేయాలా, ఆ ఫ్రెష్నెస్ అనేది ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా పెరుగుతుంది. దాంతో పాటు మన పంట దిగుబడితో పాటు నాణ్యత అనేది పెరుగుతుంది అనమాట. సైజ్, షేప్, కలర్ కానీ న్యూట్రియంట్ కంపోజిషన్ కానీ పెరుగుతుంది అనమాట. దిస్ ఇస్ హౌ ద ప్రోడక్ట్ వర్క్. దీన్ని ఎలా వాడచ్చు అంటే మీరు స్ప్రే ద్వారా వాడచ్చు. స్ప్రే ద్వారా వాడాలనుకుంటే ప్రతి లీటర్ నీటిలో 2 grams వేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు స్ప్రే చేయాలంటే పంట ఏ దశలో అయినా స్ప్రే చేయొచ్చు. స్టార్టింగ్ 15 days తర్వాత నుంచి ఎండింగ్ దాకా. మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజెస్ ఏమంటే పంట వేసి 15 days తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఇస్ పోస్ట్ ఫ్లవరింగ్. పూత వచ్చి 5 నుంచి 10 days చిన్న చిన్న పిందెలు వస్తుంటాయి. మన వెజిటేబుల్ క్రాప్స్ స్మాల్ ఫ్రూట్స్ వస్తుంటాయి. ఆ ఒక స్టేజ్ లో స్ప్రే చేస్తే ఫ్రూట్ సైజ్ మంచిగా రావడానికి, కలర్ మంచిగా రావడానికి, ఎక్కువ ఫోటోసింథసిస్ అయ్యి ఎక్కువగా స్టోర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ ఎప్పుడు వాడచ్చు అంటే ప్రీ ఫ్లవరింగ్, అంటే ఫ్లవరింగ్ అయ్యే 5 to 10 days ముందు, 5 to 10 days తర్వాత, మరి పంట వేసి 15 days తర్వాత, ఈ 3 stages లో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ మీరు మన పంటల్లో వాడచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఈ ప్రోడక్ట్ ఎలా ఇంకా డిఫరెంట్ మెథడ్స్ ఎలా వాడచ్చు అంటే మీరు వాడే ఎరువుల్లో కూడా మిక్స్ చేసి భూమిలో వేయచ్చు. యూరియా వాడుతున్నారు, డిఏపి వాడుతున్నారు అనుకుంటే ప్రతి ఎకరానికి 1 kilo మీరు వాడే ఎరువుల్లో మిక్స్ చేసి డైరెక్ట్ గా భూమిలో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ని అందించవచ్చు. దాంతో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ ని మీరు డ్రిప్ ద్వారా, కొంతమంది డ్రిప్ ఉంటుంది, చాలా మంది యూరియా, డిఏపి, పొటాష్ వాడరు, డైరెక్ట్ డ్రిప్ ద్వారా పోషకాలను అందిస్తుంటారు. అటువంటి రైతులకి మీరు డైరెక్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ ని డ్రిప్ ద్వారా అందించాలనుకుంటే 500 grams per acre, ప్రతి ఎకరానికి 1 acre में 500 ग्राम ड्रिप के साथ अब दे सकते हैं. అందరికి హిందీ అర్థమవుతుందా? హిందీ ఓకే ఫైన్. ఈ యొక్క ప్రోడక్ట్ వాడడం ద్వారా ఇటువంటి బెనిఫిట్స్ మన పంటలో, ఇటువంటి మార్పులు మన పంటలో వస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి విస్టిజ్ అగ్రిమాస్. ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలా? వై వి హావ్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్? ఫ్లవరింగ్ కోసం, నెక్స్ట్ మోర్ ఫ్రూట్స్ కోసం, చాలా యొక్క ఫ్రూట్స్ అవ్వాలంటే ఈ ప్రోడక్ట్ యూజ్. దెన్ రిప్రొడక్టివ్ హెల్త్ కోసం, చాలా యొక్క రిప్రొడక్టివ్ ప్రాసెస్ ని పెంచడం కోసం, నా పంట నాణ్యత కోసం, క్వాలిటీ ఆఫ్ ద క్రాప్ పెంచడం కోసం, దాంతో పాటు డిసీజ్ రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ సిస్టమ్ జనరేట్ అవ్వాలా, చాలా యొక్క ఫీమేల్ ఫ్లవర్స్ రావాలా. ఇప్పుడు క్రాప్ లో 2 రకాల ఫ్లవర్స్ ఉంటాయి, మేల్ ఫ్లవర్స్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్. మేల్ ఫ్లవర్స్ అనేది పాలినేట్ మాత్రమే చేయడానికి హెల్ప్ అవుతుంది, బట్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేది కాయగా మారుతుంది. ఏదైనా క్రాప్ అవ్వని కాయగా మారాలంటే అది ఫీమేల్ ఫ్లవర్. కొన్ని ఫ్లవర్స్ లో 2 మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ ఒక దాంట్లో ఉంటుంది, బట్ కొన్ని క్రాప్స్ లో మేల్ అండ్ ఫీమేల్ సపరేట్ గా ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది? హార్మోనల్ బ్యాలెన్స్ లో కూడా హెల్ప్ చేస్తుంది. హార్మోన్ బ్యాలెన్స్ ఉంటే మాత్రమే ఈక్వల్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ అనేది రావడం జరుగుతుంది. హార్మోన్ బ్యాలెన్స్ కూడా ఈ ప్రోడక్ట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలంటే, ఒకటి ఫ్లవరింగ్ పెంచడానికి కోసం, చాలా ఎక్కువ ఫ్లవర్స్ రావాలా అనుకుంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఆ ఫ్లవర్స్ అనేది ఎక్కువగా కాయగా మారాలా, ఫ్రూట్ గా మారాలంటే ఈ ప్రోడక్ట్ కన్వర్షన్ రేట్, వాటి 100 పూలు వచ్చింటే ఒక చెట్టులో, ఒక మొక్కలో 100 ఫ్లవర్స్ వచ్చినాయి. ఐమ్ సారీ, ఆ 100 ఫ్లవర్స్ అనేది 100 కాయగా మారుతాయా? దాంట్లో ఓన్లీ 30 to 50% ఫ్లవర్స్ అనేది మాత్రమే కాయగా మారుతుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే ఆ ఫ్లవర్ కన్వర్షన్ రేట్ ని ఎక్కువగా ఫ్రూట్స్ కి మారుస్తుంది. అంటే 100 ఫ్లవర్స్ వచ్చింటే దాంట్లో దాదాపు 70 to 80 ఫ్లవర్స్ ఫ్రూట్ గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. అల్టిమేట్లీ ఎప్పుడు ఎక్కువగా ఫ్లవర్స్ అనేది ఫ్రూట్ గా మారుతాయి, అప్పుడు ఆబ్వియస్లీ మన దిగుబడి కూడా మంచిగా రావడానికి హెల్ప్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ రేట్ ని కూడా పెంచుతుంది. దాంతో పాటు ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది? పరిసర ఒత్తిడి, అంటే డిసీజ్ వస్తుంది, ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, చెట్టు కొన్నిసార్లు డ్రై అయిపోతుంది, ఎక్కువ ఏమైనా ఎండ్ అయితే, చలి ఎక్కువైతే, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ స్ట్రెస్ వలన చెట్టు, మన పంట అనేది డ్రై అయిపోతుంది. ఇట్ విల్ బి సప్పగా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి వెరీ యాక్టివ్ అనమాట. అటువంటి పరిస్థితిలో ఇది యాక్టివేట్ చేయడానికి పనిచేస్తుంది అనమాట. ఫ్లవర్ డ్రాప్ ఎందుకు అవుతుంది? మన పంటలో ఫ్లవర్ డ్రాప్ ఎందుకు అవుతుంది అంటే రీజన్స్ ఏమంటే, ఒకటి ఎండ ఎక్కువ ఇవ్వడం వల్ల, చాలా ఎక్కువ సన్లైట్ ఉంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. మార్నింగ్ టైం మంచు అనేది పడుతుంది కదా, ఆ మంచు అనేది చాలా ఎక్కువ అయితే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. దాంతో పాటు మన భూమిలో వర్షం కానీ ఎక్కువ పడితే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. భూమిలో వాటర్ కంటెంట్
ఫ్లడ్డింగ్, వాటర్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటే ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. దాంతో పాటు భూమిలో సలినిటీ, సాల్ట్ కంటెంట్ ఉప్పు అంశం చాలా ఎక్కువ ఉంటే ఫ్లవర్ డ్రాప్. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఫ్లవర్ డ్రాప్ అవుతుంది. దాంతో పాటు ఇంకొక రీజన్స్ ఏమంటే బయోటిక్ స్ట్రెస్ లో వ్యాధులు ఎక్కువ అవ్వడం. ఏమైనా వ్యాధులు ఎక్కువ వస్తే ఆబ్వియస్లీ ఫ్లవర్స్ అనేది తగ్గిపోతాయి, రాలిపోతాయి. దాంతో పాటు కీటకాలు, మిర్చిలో కానీ వెజిటేబుల్స్ లో కానీ అదర్ క్రాప్స్ లో ఏమవుతుందంటే ఒక్కసారి కీటకాలు ఎక్కువైతే ఆబ్వియస్లీ ఫ్లవర్ అనేది డ్రాప్ అవ్వడానికి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆ రసం ఏముంది, ఎనర్జీ ఉండేదంతా రసం పీల్చే పురుగు నుంచి అది తీసేస్తూ ఉంటుంది. అప్పుడు పురుగులు ఎక్కువైతాయో ఆటోమేటిక్లీ ఆ ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది, కాబట్టి ఫ్లవర్స్ అనేది కూడా డ్రాప్ అవుతుంది. దాంతో పాటు ఇంకొక రీజన్ ఏమంటే ఫ్లవర్ డ్రాప్ అవ్వడానికి పోషకాల కొరత వలన, న్యూట్రియంట్ డెఫిషియన్సీ వలన కూడా ఫ్లవర్స్ అనేది డ్రాప్ అవ్వడం జరుగుతుంది. ఈ ఆల్ మేజర్ ఫ్యాక్టర్స్ ని సాల్వ్ చేయడానికి మన అగ్రిమాస్ పనిచేస్తుంది అనమాట. ఎంత ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ ఉండని దాన్ని ఎదురించడానికి కావాల్సిన శక్తిని మన అగ్రిమాస్ ద్వారా మన పంటకి అందిస్తాం. ఈ ప్రోడక్ట్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారంటే ఒక చిన్న పాచి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. పాచి దాని ఏమంటారు, ఆల్గే, మాస్, నాచు నుంచి తయారు చేస్తారు. ఆ నాచు ఎక్కడ పెరుగుతుందంటే అట్లాంటిక్ అనే ఒక సముద్రంలో పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుందంటే డీప్ ఇన్సైడ్ ద ఓషన్ పెరుగుతుంది. ఆ ఒక నాచుకి, ఆ ఒక మాస్ కి ఎటువంటి ఒక పొటెన్షియల్ ఉందంటే, ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుందంటే అట్లాంటిక్ ఓషన్ అంటే ఆబ్వియస్లీ వాటర్ అనేది కోల్డ్ ఉంటుంది, వాటర్ చల్లగా ఉంటుంది. డీప్ ఇన్సైడ్ ద వాటర్ ఆ యొక్క మొక్క అనేది, ఒక ఆల్గే అనేది పెరుగుతుంది. వాటర్ కోల్డ్ ఉంటుంది, పైన వాటర్ ప్రెషర్ ఉంటుంది. వాటర్ లోపల ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ ఎయిర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. న్యూట్రియంట్ తక్కువ ఉంటుంది. సన్లైట్ పెనిట్రేషన్ కూడా వాటర్ లోపల తక్కువ ఉంటుంది. ఈవెన్ దో ఈ అన్ని ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ ఉన్నా కూడా ఈ యొక్క మాస్ ఏముంది చాలా ఎక్కువ ఫ్లవర్స్ ఇస్తుంది. ఇన్సైడ్ ద వాటర్ ఎంతే స్ట్రెస్ ఉన్నా కూడా వాటర్ లోపల అది ఎక్కువగా ఫ్లవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక పొటెన్షియల్ ని మేము ఎక్స్ట్రాక్ట్ చేసి మన పంటల మీద స్ప్రే చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ పొటెన్షియల్ ఏముంది మన పంటలు కూడా వస్తాయి. ఇది మేము కొత్తగా ఏమి చేయడం లేదు, మన పాతకాలంలో మన పూర్వీకులు చేసేవాళ్ళు. దాన్ని మేము ఇప్పుడు కొత్తగా దీన్ని చేస్తున్నాం. అంటే మనకి ఇది కొత్తది, మన పాతకాలంలోకి ఇది నార్మల్. ఏదైనా ఒక వ్యాధి వస్తే పంచగవ్య, జీవామృత, బీజామృత, వేప నూనె, వేప గింజ నుంచి తయారు చేసే కషాయాన్ని ఆర్ అదర్ ప్లాంట్స్ నుంచి తయారు చేసే కషాయాన్ని స్ప్రే చేసేవాళ్ళు. ఎందుకు స్ప్రే చేసేవాళ్ళు అంటే దాంట్లో ఒక గుణం ఉండేది. అటువంటి గుణాన్ని, ఫ్లవరింగ్ పెంచే గుణాన్ని, ఎన్వైరన్మెంటల్ స్ట్రెస్ ని ఎదిరించే ఒక గుణాన్ని మేము పంట మీద స్ప్రే చేస్తే ఆ ఒక గుణం మన పంటల మీద కూడా వస్తాయని మేము ఈ ప్రోడక్ట్ స్ప్రే చేసినప్పుడు ఫ్లవరింగ్ ఎక్కువైతుంది, ఫ్లవర్ డ్రాప్ తక్కువైతుంది, ఎన్వైరన్మెంట్ స్ట్రెస్ ని ఎదిరించడానికి కావాల్సిన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క ప్రోడక్ట్ ఏం పనిచేస్తుందంటే పంట నాణ్యత మరియు దిగుబడి పెంచడంలో, సైజ్, షేప్, కలర్ పెంచాలా, మంచి ప్రొడక్టివిటీ రావాలా, కలర్ మంచిగా రావాలా, షేప్ క్వాలిటీ మంచిగా కావాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా స్ప్రే చేయొచ్చు, ఎలా వాడచ్చు అంటే స్ప్రే ద్వారా ఇవ్వచ్చు. ప్రతి 15 లీటర్స్ వాటర్లో 20 ml వేసి అన్ని రకాల పంటల్లో మీరు ఈ యొక్క ప్రోడక్ట్, కూరగాయలు కానీ, ఫ్లవర్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, సీరియల్ క్రాప్స్ కానీ, ఆయిల్ సీడ్స్ కానీ అన్ని రకాల పంటల్లో 20 ml in 15 లీటర్స్ ఆఫ్ వాటర్ వేసి మీరు ఇవ్వచ్చు. వెజిటేబుల్ క్రాప్స్ కి మీరు డ్రిప్ ద్వారా కూడా అందించవచ్చు. డ్రిప్ ద్వారా అందించాలంటే ప్రతి ఎకరానికి 400 ml డ్రిప్ ద్వారా అందించవచ్చు. స్ప్రే చేయాలనుకుంటే 220 ml in 15 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇలా ఈ యొక్క ప్రోడక్ట్ మన పంటలో హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, అగ్రి ప్రొటెక్ట్. వై యూజ్ దిస్ ప్రోడక్ట్, ఎందుకు వాడాలి? రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచడానికి. స్పెషల్లీ ఎందుకు వాడతారు దీన్ని? నాట్ వైరస్ ఎగ్జాక్ట్లీ నో. పంటల్లో వచ్చే శిలీంధ్రాల నుంచి, ఫంగల్ డిసీజెస్ ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. మన పంటలో శిలీంధ్రాల నుంచి, ఫంగస్ నుంచి వచ్చే డిసీజెస్ ని కంట్రోల్ చేయడంలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. మన పంటలో రకరకాల డిసీజెస్ వస్తుంటాయి. ఫంగల్ డిసీజెస్ కానీ, బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ, వైరల్ డిసీజెస్ కానీ, నెమటోడ్ డిసీజ్ కానీ వస్తుంటది. దాంట్లో ఎక్కువగా వచ్చే డిసీజెస్ ఏమంటే ఫంగల్ డిసీజ్. 100 వ్యాధులు వస్తున్నాయంటే ఆ 100 వ్యాధులు 70% వ్యాధులు ఫంగస్ నుంచి వస్తుంది. ఒక పంటలో 100 టైప్స్ ఆఫ్ డిసీజ్ ఉన్నాయంటే ఆ 100 డిసీజెస్ లో 70% ఆఫ్ ద డిసీజెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఫంగస్ నుంచి వస్తుంది. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఏం చేస్తుంది, మన పంటలో వచ్చే డిఫరెంట్ ఫంగల్ డిసీజెస్ ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు ఈ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది, పంటల మీద స్ప్రే చేసినప్పుడు కానీ, దీన్ని భూమిలో వేసినప్పుడు కానీ ఎలా పనిచేస్తుంది అంటే, సింపుల్ ఎగ్జాంపుల్, కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ తో పనిచేస్తుంది. కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ఎలా మేము ఎక్స్ప్లెయిన్ చేసి అంటే,
ఒక కాల్లో ఒక చిన్న గాయం అయింది అనుకున్నాం, ఒక గాయం అయింది అనుకున్నాం. దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తాం మేము? ట్రీట్మెంట్ ఏం చేస్తాం? వాట్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ బిల్? క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాస్తాం, ఆర్ గాయం ఏమైనా కొంచెం పెద్దగా ఉంటే డాక్టర్ దగ్గర పోయి ఇంజెక్షన్ కానీ తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద కామన్ ట్రీట్మెంట్. అంటే ఒక కాలు మీద ఒక గాయం అయితే కాలు మీద ఏం గాయం ఉంది దాని మీద ఆయింట్మెంట్ విల్ జస్ట్ వైప్. సో దిస్ ఇస్ కాల్డ్ కాంటాక్ట్ ట్రీట్మెంట్. ఆల్రెడీ ఒక లీఫ్ మీద ఒక వ్యాధి వచ్చింది, ఒక సిలిండర్ వ్యాధి వచ్చింది, దాని మీద మీరు మన ప్రోటెక్ట్ ని స్ప్రే చేస్తే అక్కడుండే ఆ వ్యాధిని, అక్కడుండే ఆ కీటకాన్ని, అక్కడుండే ఆ సిలిండరాన్ని చంపేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాంటాక్ట్ యాక్షన్. లీఫ్ మీద స్ప్రే చేసినప్పుడు అక్కడ ఉండే డిసీజ్ అనేది చనిపోవడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ యాక్షన్ ఇస్ సిస్టమిక్ యాక్షన్. అంటే డాక్టర్ దగ్గర పోయి ఇంజెక్షన్ తీసుకుంటాం. ఎక్కడ ఇంజెక్షన్ ఇస్తారు? గాయం మీద ఇస్తారా? ఈ ఏరియాలో కానీ ఈ ఏరియాలో కానీ ఎక్కడైనా గాయం ఉండని, చేయి మీద కానీ మన బ్యాక్ దీంట్లో కానీ శేషంలో ఈ 2 ఏరియాస్లో ఇస్తారు. అంటే బాడీలో ఎక్కడైనా గాయం ఉంటే అక్కడ పోయి పనిచేస్తుంది, అంటే సిస్టంలో పోయి పనిచేస్తుంది అనమాట. అది వేరెవర్ యూ స్ప్రే, లీఫ్ మీద స్ప్రే చేస్తే రూట్స్ లో ఉండే డిసీజెస్ ని కూడా క్యూర్ చేస్తుంది. అదర్ పార్ట్స్ వేరే స్టెమ్స్ మీద ఉంది ఆర్ అదర్ పార్ట్ లో ఉండే డిసీజెస్ ని కూడా క్యూర్ చేయడంలో ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇలా సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఇంకొక స్పెషాలిటీ ఈ ప్రోడక్ట్ అంటే దిస్ ఇస్ కాల్డ్ యాంటీ రెసిస్టెంట్ ప్రోడక్ట్. ఇప్పుడు ఏదైనా ఒక రైతు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది, ఒక వ్యాధి వస్తుందంటే బయట పోతారు, ఏదైనా ఒక కెమికల్ తీసుకొని వస్తారు, స్ప్రే చేస్తారు. ఫస్ట్ టైం ఆ కెమికల్ అనేది ఆ ఒక డిసీజ్ అనేది తక్కువ అవ్వకపోతే మళ్ళీ పోయి సేమ్ కెమికల్ తీసుకొని స్ప్రే చేస్తారా? దే చేంజ్ ద స్ప్రే. అంటే ఫస్ట్ కెమికల్ కి రెసిస్టెన్స్ వచ్చింది కాబట్టి దే యూస్ అదర్ కెమికల్. బట్ అటువంటి రెసిస్టెన్స్ అనేది ఈ యొక్క ప్రోడక్ట్ ద్వారా రాదు. ప్రతి ఒక్కసారి స్ప్రే చేసినప్పుడు కూడా ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి ఆ డిసీజ్ రెసిస్టెన్స్ అనేది పెరగదు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇంట్లో మేము మస్కిటో కాయిల్ వాడతాం. మస్కిటో కాయిల్ వాడతామా? ఆల్ అవుట్, లేకుంటే చిన్న కాయిల్ వాడతాం, మార్టిన్ కానీ వాడతాం. కొన్నిసార్లు మస్కిటో కాయిల్ ఆన్ అయినా కూడా దోమలు అనేది తిరగడం జరుగుతుంది. ముందుగా మన పూర్వీకులు అంటే 10 to 15 years బ్యాక్ ఏం చేసేవాళ్ళు? ఏదైనా ఒక దోమని కంట్రోల్ చేయాలంటే DDT పౌడర్ చల్లేవాళ్ళు. ఇప్పుడు DDT పౌడర్ చల్లితే తగ్గిపోతాయా? అంటే అంత రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయింది అనమాట. బయట నుంచి తీసుకొని వచ్చే కెమికల్ స్ప్రే చేస్తూనే ఉంటే ఆ డిసీజ్ రెసిస్టెన్స్ అనేది జనరేట్ అయిపోతుంది. బట్ అగ్రి ప్రోటెక్ట్ లో అటువంటి డిసీజ్ రెసిస్టెన్స్ అనేది జనరేట్ అవ్వదు. దట్ ఈస్ వై అవర్ ప్రోడక్ట్ ఇస్ స్పెషల్ దెన్ అదర్ ఫంగిసైడ్. అవుట్ సైడ్ ఉన్న ఫంగిసైడ్ స్పెషల్ ఎందుకు ఉందంటే మన ప్రోడక్ట్ లో ఒక డిసీజ్ రెసిస్టెన్స్ అనేది రాదు, రెసిస్టెన్స్ అనేది జనరేట్ అవ్వదు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పార్ట్, ఎలా వాడచ్చు అంటే దీన్ని విత్తన శుద్ధిలో వాడచ్చు. ఎక్కడి నుంచి వ్యాధులు ఎక్కడి నుంచి వస్తాయి? మన పంటలో వ్యాధులు ఎక్కడి నుంచి వస్తాయంటే మట్టి నుంచి ఎక్కువగా వస్తాయి. 3 modes లో వస్తుంది. ఒకటి సాయిల్ నుంచి, సెకండ్ సీడ్ నుంచి, థర్డ్ ఎయిర్ నుంచి, 4 వాటర్ నుంచి. ఈ 4 విధాల్లో 4 modes లో మన పంటలో వ్యాధులు వస్తుంటాయి. మేజర్ గా ఎక్కడి నుంచి వస్తుందంటే మన మట్టి నుంచి వస్తుంది. ఆ మట్టిలో ఉండే వ్యాధులు మన పంటల మీద రాకూడదంటే ఈ యొక్క సీడ్ ట్రీట్మెంట్ అనేది వర్క్ చేస్తుంది అనమాట. ఎప్పుడు మీరు విత్తనాన్ని శుద్ధి చేస్తారో అగ్రి ప్రొటెక్ట్ తో పాటు మన భూమిలో ఉండే శిలీంధ్రాలు, ఆ డిసీజ్ కాజింగ్ జెర్మ్స్ ఏమైనా ఉన్నాయి మన పంటల మీద ఎక్కువ. విత్తన శుద్ధి చేయాలంటే ప్రతి కిలో విత్తనంలో 10 grams మీరు ప్రోటెక్ట్ ని వాడి విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ ప్రోడక్ట్ మీరు వాడే ఎరువుల్లో కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. ప్రతి ఎకరానికి 1 కిలో దాకా మీరు మీరు వాడే ఎరువుల్లో కానీ మిక్స్ చేసి ఇచ్చేయచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ మీరు డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. డ్రిప్ ద్వారా ఇవ్వాలనుకుంటే ఎకరానికి 500 grams మీరు అర్ధగంట ముందు, డ్రిప్ లో ఇచ్చే ఒక అర్ధగంట ముందు మీరు మంచిగా దాన్ని నానబెట్టి దాని తర్వాత డ్రిప్ ద్వారా కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ని అందించవచ్చు. సిమిలర్ గా దీన్ని స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే చేయాలనుకుంటే ప్రతి లీటర్ నీటిలో 2 grams. ఎప్పుడు స్ప్రే చేయాలంటే ఒక వ్యాధి వచ్చే ముందు, డిసీజ్ వచ్చిన తర్వాత కాకుండా డిసీజ్ వచ్చే ముందే స్ప్రే చేస్తే ఇది ఇమ్యూనిటీ లాగా స్ప్రే చేస్తుంది. కోవిడ్ వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నాం మేము అంటే ఫ్యూచర్ లో వచ్చే కోవిడ్ వైరస్ మన కాంటాక్ట్ వచ్చినా కూడా ఆ వైరస్ అగేన్స్ మన బాడీలో ఇమ్యూనిటీ ఉండాలని వేసుకున్నాం. ఈ ప్రోడక్ట్ కూడా అంతే. ఫ్యూచర్ లో వచ్చే డిసీజెస్ కి మన పంటలో ఇమ్యూనిటీ ఉండాలంటే ఇది వ్యాక్సినేషన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఫ్యూచర్ లో వచ్చే డిసీజెస్ కి ఇప్పుడే స్ప్రే చేస్తే అది వ్యాక్సినేషన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ప్రోడక్ట్ మీరు ఇలా వాడచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్, కామన్ గా వచ్చే డిసీజెస్ ఏమంటే మన వరిలో అగ్గి తెగులు వస్తుంటాయి, కాటుక వ్యాధి, బూడిద వ్యాధి. సిమిలర్ వే మన వెజిటేబుల్ క్రాప్స్ లో వేరుకుల్లి తెగులు, రూట్ రాట్ డిసీజ్, డాంపింగ్ ఆఫ్ డిసీజ్ అని చెప్తాం. అటువంటి వ్యాధులు వస్తుంటాయి. దీన్ని రూట్ ట్రీట్మెంట్ చేస్తే ఇలా తగ్గిపోతుంది. మట్టిలో సాయిల్ అప్లై చేస్తే ఇటువంటి వ్యాధులు అనేది మన పంటల మీద ఎక్కువ.
మిర్చిలో ఇంకొక డిసీజ్ వస్తుంది ఆంథ్రక్నోస్. రెడ్ అవ్వాల్సిన మిరపకాయ వైట్ అయిపోతూ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఆంథ్రక్నోస్. అటువంటి ఫంగల్ డిసీజ్ ని కంట్రోల్ చేయడంలో విల్ట్ అనే డిసీజ్ వస్తుంది, అంటే చెట్టు మొత్తం డ్రై అవ్వడం జరుగుతుంది, సడన్ గా డ్రై అయిపోతుంది. అటువంటి డిసీజెస్ ని కంట్రోల్ చేయడంలో పనిచేస్తుంది. ఇలా ఈ యొక్క ప్రోడక్ట్ ని వాడితే మన పంటల్లో వచ్చే డిఫరెంట్ వ్యాధులకి ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ ని ఈ యొక్క ప్రోడక్ట్ అనేది జనరేట్ చేసేది. కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, వెస్టిజ్ అగ్రి 82. ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలా? అందరికీ ఈ ప్రోడక్ట్ గురించి ఒక అవగాహన ఉంది. ఎలా పనిచేస్తుంది ఇది? వాట్ వర్క్ ఇట్ డూస్, బట్ వాట్ వర్క్ ఇట్ డస్? స్ప్రెడర్, యాక్టివేటర్, వెటర్, దెన్ హోమోజీనస్ మిక్స్చర్, వాటర్ అబ్జార్ప్షన్ ని ఎక్కువ చేయడంలో పనిచేస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే స్ప్రెడర్ గా, యాక్టివేటర్ గా, వెక్టర్ గా, యూనిఫామ్ మిక్సర్ గా, దాంతో పాటు ఇంప్రూవ్ ద వాటర్ అబ్జార్ప్షన్ రేట్ ఇన్ సాయిల్ ని హెల్ప్ చేసేది. ఇలా వెక్టర్ గా పనిచేస్తుంది, ఇలా హోమోజినస్ మిక్సర్ గా పనిచేస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ కొత్త స్పెషాలిటీ ఏం కొత్తగా చెప్పొచ్చు అంటే, ఈ ప్రోడక్ట్ ఇప్పుడు నానో టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ అప్గ్రేడ్ చేశారు. ఈ యొక్క ప్రోడక్ట్ ని లేటెస్ట్ నానో టెక్నాలజీ బేస్డ్ అప్గ్రేడ్ చేశారు. ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు వచ్చే ప్రోడక్ట్ థిక్నెస్ అనేది తగ్గిపోయింది, గమనించారా? థిక్నెస్ అనేది పాత ప్రోడక్ట్ కంపేర్ చేస్తే థిక్నెస్ అనేది పెట్రోల్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చేసాను ఎందుకు అలా చేశారు? వై దే హ్యావ్ డిడ్ అంటే, ఇప్పుడు ఏదైనా ఒక వ్యాధి వస్తే మన రైతు ఏం చేస్తాడు, బయట నుంచి కెమికల్ తీసుకొని వస్తాడు, వాటర్ లో మిక్స్ చేస్తాడు, స్ప్రే చేస్తాడు. ఎక్కడ స్ప్రే చేస్తాడు? పైన స్ప్రే చేసి, పైన కదా స్ప్రే చేస్తారు, కింద స్ప్రే చేస్తారా? వ్యాధులు అనేది ఎక్కువ కీటకాలు అనేది ఎక్కువ ఎక్కడ ఉంటాయి? కింద ఉంటుందా పైన ఉంటుందా? ఎక్కడ స్ప్రే చేయాలి? కింద స్ప్రే చేయాలి కదా, బట్ పైన స్ప్రే చేశారు. ఎందుకంటే కిందనే దే కెనాట్ స్ప్రే టు ద లోయర్ పొజిషన్. కాబట్టి ఈ ప్రోడక్ట్ ని ఎందుకు నానో టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ గా అప్గ్రేడ్ చేశారంటే, స్ప్రెడింగ్ ఎబిలిటీని పెంచడానికి. అంటే మేము పైన వేసే కెమికల్ అనేది కింద వరకు రీచ్ అవ్వాలంటే స్ప్రెడింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉండాలి. సింపుల్ ఎగ్జాంపుల్, 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, 2 గ్లాసులు నీళ్ళు తీసుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో 1 డ్రాప్ పెట్రోల్ వేయండి, ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ లో 1 డ్రాప్ ఇంజిన్ ఆయిల్. బైక్ లో వాడతారు, కార్ లో వాడతారు, ఇంజిన్ ఆయిల్ థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, దాన్ని వాడండి. తొందరగా స్ప్రెడ్ అవుతుంది అంటే పెట్రోల్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? లైట్ వెయిట్, డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా, విస్కాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. అదే నేచర్ మన పంటల్లో కూడా మేము వేసే కెమికల్ మేము మిక్స్ చేస్తున్నాం, అది తొందరగా స్ప్రెడ్ అవ్వాలంటే ఆ లైట్నెస్ ఏముంది, ఎప్పుడు ప్రోడక్ట్ అనేది థిక్నెస్ తక్కువ ఉంటుందో తొందరగా స్ప్రే అవుతుంది అనమాట, తొందరగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ వై మేము పైన స్ప్రే చేసే కెమికల్ కింద వరకు తొందరగా రీచ్ అవ్వాలంటే ఈ యొక్క స్ప్రెడ్డింగ్ ఎబిలిటీ అనేది ఎక్కువ ఉండాలి. కొత్త ప్రోడక్ట్ లో ఏం చేశారంటే స్ప్రెడ్డింగ్ ఎబిలిటీని 70% చేశారు, స్టికింగ్ ఎబిలిటీ ఎంత కావాలో అంత మాత్రం పెట్టారనమాట. 70% స్ప్రెడ్డింగ్ ఉంటే మేము వేసే కెమికల్ అనేది మంచిగా రీచ్ అవుతుంది, చాలా ఎక్కువగా రీచ్ అయ్యి డిసీజ్ అనేది తొందరగా తగ్గడానికి ప్రోడక్ట్ ని నానో టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ గా అప్గ్రేడ్ చేశారు. కమింగ్ టు ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడచ్చు అంటే, మన వెస్టిజ్ ప్రోడక్ట్స్ తో బయట తీసుకొని కెమికల్ ప్రోడక్ట్స్ తో మీరు మిక్స్ చేసి వాడచ్చు. దాంతోపాటు పురుగు మందుతో, గడ్డి మందుతో, దాంతోపాటు మేము వేసే కెమికల్ ఎరువులతో కూడా మిక్స్ చేసి ఈ ప్రోడక్ట్ ని వాడచ్చు. ఎందుకు వాడాలి కెమికల్ ఎరువుల్లో? ఆల్ అదర్ ప్రోడక్ట్స్ ఎందుకు వాడాలని తెలుసు, బట్ కెమికల్ ఎరువుల్లో ఎందుకు వాడాలంటే, ఇప్పుడు ఒక రైతు ఏదైనా ఒక ఎరువులు వాడితే ఎన్ని రోజులకు ఒకసారి వాడతారు? కెమికల్ ఎరువులు ఎన్ని రోజులు ఒకసారి చల్లుతారు? హౌ మెనీ డేస్ ఒకసారి? 1 మంత్ 30 to 40 డేస్ ఒకసారి కెమికల్ ఎరువులు. అంటే 30 డేస్ ఫుడ్ ఒకసారి చేసి వచ్చేసారు, 30 డేస్ తిను, స్టోర్ చేసుకొని తిను అని వచ్చేసారు. బట్ ఫ్యాక్ట్ ఏమంటే, మీరు ఇప్పుడు యూరియా చల్లారు, డిఏపి చల్లారు అంటే నెక్స్ట్ 5 to 10 డేస్ అది భూమిలో ఖాళీ అయిపోతుంది, ఉండదు. అగ్రి 82 ఏం చేస్తుందంటే ఆ కెమికల్ రిలీజ్ ని స్లో చేసి 20-25 డేస్ దాకా స్లోగా రిలీజ్ చేస్తుంది అనమాట. పంటకి ఎంత కావాలో ఆ మోతాదులు మాత్రమే రిలీజ్ చేసేది. కాబట్టి మేము ఇచ్చే పోషకాలు అనేది ఎక్కువ రోజుల వరకు ఉంటాయి. కాబట్టి మేము ఇచ్చే ఎరువుల్లో కూడా దీన్ని మిక్స్ చేయాలి. ఎందుకంటే అవి ఇచ్చే పోషకాలు అనేది ఎక్కువ రోజుల వరకు మన పంటకి అందాలంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. కమింగ్ టు నెక్స్ట్ ప్రోడక్ట్, అగ్రి ఎక్వాజల్. ఈ ప్రోడక్ట్ గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఏం చేసేది, వాటర్ ని స్టోర్ చేసేది, జల్ లాగి స్టోర్ చేసేది. దాంతో పాటు మనం ఇచ్చే న్యూట్రియంట్స్ ని కూడా, యూరియా వాడుతున్నాం, డిఏపి వాడుతున్నాం, అది వేస్ట్ అవుతుంది, అది వేస్ట్ అవ్వకూడదు అంటే ఈ ప్రోడక్ట్ హెల్ప్ చేస్తుంది అనమాట. ఏదైనా న్యూట్రియంట్ ఇవ్వండి భూమిలో, మీరు యూరియా ఇవ్వండి, డిఏపి ఇవ్వండి, పొటాష్ ఇవ్వండి, హ్యూమిక్ లిక్విడ్ ఇవ్వండి, నానోటెక్ ఇవ్వండి, పంట ఎలా తీసుకుంటుంది అంటే డైరెక్ట్ గా యూరియాని అబ్జర్వ్ చేయదు. ఆ యూరియా అనేది ఫస్ట్ వాటర్ లో డిజాల్వ్ అవ్వాలి. ఆ న్యూట్రియంట్ డిజాల్వ్ అయిన వాటర్ ని మాత్రమే పంట తీసుకుంటుంది, డైరెక్ట్ యూరియాని తీసుకోదు. ఆ వాటర్ ఏముంటుందో న్యూట్రియంట్ రిచ్ వాటర్ ని జెల్ గా మార్చేస్తుంది. కాబట్టి ఆ న్యూట్రియంట్ కూడా స్టోర్ అవుతుంది, దాంతో పాటు వాటర్ కూడా స్టోర్ అవుతుంది. దట్ ఈస్ హౌ ద ప్రోడక్ట్ వర్క్స్.
మేము ఇచ్చే వాటర్ని దాంతోపాటు న్యూట్రియంట్ని కూడా ఇది జెల్గా మార్చేస్తుంది కాబట్టి అప్పుడు మనం ఇచ్చే న్యూట్రియంట్స్ కానీ మనం ఇచ్చే వాటర్ కానీ మన పంటకి మంచిగా అందుబాటులో ఉంటాయి. ఇలా దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ స్మాల్ డెమో. ఈ యొక్క మొక్కకి మేము ఎటువంటి అగ్రి ఎక్వాజల్ ఇచ్చిండాం, దీనికి మేము అగ్రి ఎక్వాజల్ ఇచ్చిండాం. అప్పుడు ఏమైతుంది, వాటర్ ఇచ్చినప్పుడు లేకుంటే వర్షం పడినప్పుడు ఆ జెల్ ఏమైతుంది కంప్లీట్గా ఆ సాల్ట్ ఎక్వాజల్ ఏమైంది కంప్లీట్గా జెల్గా మారిపోతుంది. సేమ్ లైక్ వాటర్ ట్యాంక్ లాగా ఆ స్టోరేజ్ ట్యాంక్ లాగా మారి వర్షం తగ్గిపోయినప్పుడు వాటర్ తగ్గినప్పుడు భూమిలో మాయిశ్చర్ లెవెల్స్ తగ్గినప్పుడు పంటకి న్యూట్రియంట్స్ కానీ వాటర్ కానీ అందుబాటులో పెట్టడంలో ఈ యొక్క అగ్రి ఎక్వాజల్ అనేది పనిచేసేది. అదే ఈ మొక్కకి వాటర్ లేదంటే డ్రై చెడిపోతుంది అనమాట. కాబట్టి న్యూట్రియంట్ అండ్ వాటర్ అనేది చాలా ఎసెన్షియల్గా ఉంటుంది. ఆన్ టైం అనేది న్యూట్రియంట్ అనేది రీచ్ అవ్వాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మేమంతా ఫుడ్ తింటాం, ఆఫ్టర్నూన్ టైం మార్నింగ్ టైం తినేసి డైరెక్ట్ నైట్ తింటామా? ఆఫ్టర్నూన్ కూడా తింటాం. ఆఫ్టర్నూన్ తినకుండా మనకి ఏమవుతుంది, నీరసం, లైట్గా నీరసం అవుతుంది. అదే చాలా ఎక్స్టెండ్ అయితే గ్యాస్ట్రిక్ యాసిడ్ రిఫ్లెక్స్ కానీ గ్యాస్ట్రిక్ కానీ అటువంటి డిసార్డర్స్ అనేది రావడం జరుగుతుంది. న్యూట్రియంట్ అనేది ప్రాపర్గా సప్లై అవ్వకపోతే ఆటోమేటిక్ వ్యాధులు అనేది ఎక్కువైతుంది. దట్ ఈస్ హౌ ఎప్పుడు న్యూట్రియంట్ అనేది ఈ ప్రాపర్ ప్రపోర్షన్లో ప్రాపర్ టైంలో సప్లై చేసుకుంటా ఉంటామో డిసీజ్ అనేది కూడా తగ్గుతుంది. దాంతోపాటు న్యూట్రియంట్ అవైలబిలిటీ మంచిగా ఉంటే పంట పెరుగుదల కూడా మంచిగా వస్తుంది. దాంతోపాటు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్ వాడితే నేల సాయిల్ ఎరోషన్ ప్రాబ్లం కూడా తక్కువైతుంది. సాయిల్ అగ్రి ఎక్వాజల్ ఏం చేసేది సాయిల్ బాండింగ్ కోసం రెండు పార్టికల్ మధ్యలో కావాల్సిన ఒక గమ్ని అందిస్తుంది కాబట్టి ఆ బాండింగ్ పెంచుతుంది కాబట్టి ఇటువంటి సాయిల్ ఎరోషన్ కూడా ఈ ప్రోడక్ట్ ద్వారా తగ్గుతుంది. ఈ ప్రోడక్ట్ని ఎలా వాడచ్చు అంటే సాయిల్ అప్లికేషన్ మీరు వాడే ఎరువుల్లో మిక్స్ చేసి వాడచ్చు. ఎరువులు వాడతా లేదంటే ఉసుకలో కానీ మట్టిలో కానీ మిక్స్ చేసి వాడచ్చు. ప్రతి ఎకరానికి 1 నుంచి 2 కిలోల దాకా ఏడాదికి ఒకసారి మాత్రమే వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు ప్లాంటేషన్ క్రాప్స్లో తోటవని పంటలో మామిడి కానీ టెంకాయ కానీ ఫ్రూట్ క్రాప్స్లో వాడాలనుకుంటే ప్రతి ఒక్క చెట్టుకి 40 నుంచి 80 గ్రాముల దాకా ఏడాదికి ఒకసారి వాడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క పంటకి వాడాల్సిన అవసరం ఉండదు. ఇలా ఈ ప్రోడక్ట్ వాడచ్చు. దీన్ని కొంచెం గమనించండి, ప్రోడక్ట్స్ ఏ స్టేజ్లో వాడాలా. స్టార్టింగ్ స్టేజ్ ఏదైనా ఒక రైతు పంట పండిస్తున్నాడంటే ఫస్ట్ చేసే పని ఏమంటే భూమి తయారీ చేతులు తయారు చేసుకుంటారు. అప్పుడు వారు విత్తనం చల్లుతారు కదా, విత్తనం వేసేటప్పుడు కానీ భూమి తయారు చేసేటప్పుడు కానీ ఈ 4 ప్రోడక్ట్స్ వాడాల్సి ఉంటుంది. గ్రాన్యూల్స్, ప్రోటెక్ట్, అగ్రి ఎక్వాజల్ అండ్ అగ్రి టీ2 కింద మెన్షన్ చేసిన మోతాదులో వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ సెకండ్ స్టేజెస్ భూమి తయారు చేసిన తర్వాత విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విత్తన శుద్ధి చేసేటప్పుడు హ్యూమిక్ లిక్విడ్ అండ్ అగ్రి ప్రోటెక్ట్ని వాడాలా. విత్తన శుద్ధి చేసి జర్మినేషన్ మంచిగా వస్తుంది, రూట్ సిస్టమ్ మంచిగా డెవలప్ అవుతుంది, చెట్టు మంచిగా పెరుగుదల వస్తుంది. అగ్రి ప్రోటెక్ట్ డిసీజ్ని తక్కువ చేస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ స్టేజ్ పంట వేసి 15 to 20 డేస్ తర్వాత అగ్రి హ్యూమిక్ లిక్విడ్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82ని మీరు స్ప్రే చేయాల్సి ఉంటుంది. అగ్రి హ్యూమిక్ లిక్విడ్ పెరుగుదల మంచి చేస్తుంది. అగ్రి గోల్డ్ డిసీజ్ రెసిస్టెన్స్, సెకండరీ రూట్ సిస్టమ్ని మంచిగా రావడానికి హెల్ప్ చేస్తుంది. అగ్రి 82 ఈ 2 ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ప్రీ ఫ్లవరింగ్. ఫ్లవరింగ్ వచ్చే ఒక 5 to 10 డేస్ ముందు ఆ 15 డేస్ ముందు అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి 82ని ఇవ్వాల్సి ఉంటుంది. అగ్రి మాస్ ఫ్లవరింగ్ని పెంచుతుంది, డిసీజ్ రెసిస్టెన్స్ని పెంచుతుంది. అగ్రి ప్రొటెక్ట్ ఫంగల్ డిసీజెస్ని కాకుండా హెల్ప్ చేస్తుంది. అగ్రి 82 ఆ 2 ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ పెంచడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ స్టేజ్ ఫ్లవరింగ్ అయ్యి 5 to 10 డేస్ తర్వాత చిన్న చిన్న పిందెలు వస్తుంటాయి. మన వరిలో పాలు పొంగే సమయం అంటారు, మిల్కింగ్ స్టేజ్. మీరు అలా సీడ్ని ఇలా ప్రెస్ చేస్తే దాని నుంచి మిల్క్ అనేది వస్తుంది. ఆ ఒక మిల్కింగ్ స్టేజ్లో ఆర్ వెజిటేబుల్ క్రాప్లో చిన్న చిన్న పిందెలు వస్తుంటాయి. ఆ ఒక స్టేజ్లో అగ్రి నానోటెక్ అండ్ అగ్రి 82 వేస్తే పంట నాణ్యత పెంచడంలో, పంట దిగుబడి పెంచడంలో ఈ ప్రోడక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. కామన్ క్వశ్చన్స్, వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్స్ని బయట కెమికల్తో మిక్స్ చేసి వాడొచ్చా కొంతమంది ప్రశ్న ఉంటుంది. మన మేజర్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, అగ్రి నానోటెక్, అగ్రి 82, అగ్రి హ్యూమిక్ని మీరు ధైర్యంగా బయట తీసుకొని వచ్చి కెమికల్తో మిక్స్ చేసి వాడచ్చు. అదర్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి, అగ్రి మాస్, అగ్రి గోల్డ్, అగ్రి ప్రొటెక్ట్ని మీరు బయట కెమికల్తో మిక్స్ చేసి వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే మన మాస్లో కానీ ప్రొటెక్ట్లో కానీ అగ్రి గోల్డ్లో కానీ అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మీరు బయట కెమికల్తో మిక్స్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్స్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే బయట కెమికల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి మన ప్రోడక్ట్స్ మిక్స్ చేసినప్పుడు ఆ బాండింగ్ అనేది కట్ అయిపోతుంది. ఆ బాండింగ్ అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్ అనేది డిస్టర్బ్ అయితే ప్రోడక్ట్ అనేది పర్ఫార్మెన్స్ అనేది మంచిగా రాదు. కాబట్టి ప్రొటెక్ట్, మాస్ అండ్ గోల్డ్ మీరు ఇండివిజువల్గా స్ప్రే చేస్తే చాలా మంచిది. సమ్ టైమ్స్ బికాస్ ఆఫ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ మీరు మిక్స్ చేసి స్ప్రే చేయాలనుకుంటే యూ క్యాన్ స్ప్రే, బట్
డోసేజ్ ని తక్కువ చేసి స్ప్రే చేయండి. బయట కెమికల్ డోసేజ్ ఏమున్నాయి దాన్ని మీరు 50% దాకా 40% దాకా బయట కెమికల్ 100 ml స్ప్రే చేయండి, దాంట్లో 30 to 40% దాకా తగ్గించేసి మన ప్రోడక్ట్స్ తో మిక్స్ చేసి మీరు స్ప్రే చేయొచ్చు. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, మన విస్టిజ్ ప్రొడక్ట్స్ మేము పురుగు మందు లాగా వాడచ్చా? మన ప్రోడక్ట్స్ ఎటువంటి పురుగు మందు లాగా పనిచేయదు. మన ప్రోటెక్ట్ చాలా మంది వైరస్ వ్యాధి కోసం సజెస్ట్ చేశారు. ఇట్ ఈస్ జస్ట్ కంట్రోల్ మాత్రమే, క్యూర్ చేయదు. వైరస్ వ్యాధి ఒకసారి వస్తే క్యూర్ అవ్వదు, ఓన్లీ కంట్రోల్ అవుతుందంటే. యూ కెన్ జస్ట్ యూస్ ఫర్ కంట్రోలింగ్ ద డిసీజ్, నాట్ క్యూరింగ్ ద డిసీజ్. ఫంగల్ డిసీజ్ అయితే కంప్లీట్గా క్యూర్ అవుతుంది, బట్ వైరల్ డిసీజ్ అయితే క్యూర్ అవ్వదు. బ్యాక్టీరియల్ డిసీజ్ అయితే క్యూర్ అవ్వదు, బట్ కంట్రోల్ అవుతుంది. వీ కెన్ ఓన్లీ యూస్ ఫర్ ఫంగల్ డిసీజెస్. ఇలా పురుగు మందులా వాడకూడదు. అండ్ నెక్స్ట్, ఓన్లీ విస్టిజ్ ప్రోడక్ట్ ని వాడొచ్చా? కొంతమంది రైతులు ఏం చేస్తారు, ప్రోడక్ట్స్ ఇచ్చింటారు, మంచి దిగుబడి ఇచ్చింటది, మంచి పంట గ్రోత్ ఇచ్చింటది. వాళ్ళు ఏం చేస్తారంటే సడన్ గా నెక్స్ట్ పంట నుంచి మేము బయట కెమికల్స్ వాడడం, ఓన్లీ విస్టిజ్ ప్రోడక్ట్స్ ని వాడతాం, ఓన్లీ విస్టిజ్ ప్రోడక్ట్ మాత్రమే వాడతాం, బయట కెమికల్ వాడడం. కంప్లీట్ గా అలా చేయొచ్చా? నో. మన సాయిల్ అనేది కెమికల్ కి అడిక్ట్ అయింటది. అడిక్షన్ నుంచి బయటకు రావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. దట్ ఈస్ వై ప్రోడక్ట్ ని స్టేజ్ బై స్టేజ్ వాడాలి. అండ్ వన్ మోర్ థింగ్, సప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటాం మేము? Why do we take supplements? Extra vitamins. What is the main reason? Supplements ఎందుకు తీసుకోవాలి? ఫుడ్ న్యూట్రిషనల్ గా, ఫుడ్ లో ఏం అందుతలేదు మన న్యూట్రిషన్స్, దాన్ని మేము సప్లిమెంట్ ద్వారా తీసుకుంటున్నాం. విస్టిజ్ ప్రోడక్ట్ కూడా అంతే, మేము ఏమి ఇప్పుడు ఇస్తున్నామో అది సరిపోవడం లేదు కాబట్టి అడిషనల్ గా సప్లిమెంట్ ద్వారా, విస్టిజ్ అగ్రి సప్లిమెంట్స్ ద్వారా మన పంటకు కావాల్సిన పోషకాలని, అదర్ ఫ్యాక్టర్స్ ఇస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ రిప్లేస్మెంట్ ఫర్ కెమికల్. చాలా మంది దీన్ని కెమికల్ రిప్లేస్మెంట్ గా వాడాలనుకుంటారు. నో, ఈ ప్రోడక్ట్ కెమికల్ ని 100% రిప్లేస్ చేయలేము. ఎందుకంటే మేము కంప్లీట్ గా రిప్లేస్ చేయాలని అనుకుంటే అది కంప్లీట్ గా ఆర్గానిక్ అయిపోతుంది కాబట్టి. అప్పుడు ఆటోమేటికలీ కంప్లీట్ గా ఆర్గానిక్ అయితే మన దిగుబడి కూడా తగ్గుతుంది. మన దేశ జనాభాకి కావాల్సిన ఫుడ్ ప్రొడక్షన్ ని చేయాలంటే కెమికల్ లేకుండా చేయలేము. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మన దేశ జనాభా 20 కోట్లు 30 కోట్లు ఉంటే మేము మొత్తం ఆర్గానిక్ చేసి పంట పండించి ఇస్తే మన దేశ జనాభాకి సరిపోతుండే. మన దేశ జనాభా 140 కోట్లు ఉంది కాబట్టి 140 crores ఉన్నాయి కాబట్టి ఆ జనాభాకి మేము ఫుడ్ ప్రొడక్షన్ చేయాలంటే కెమికల్ లేకుండా చేయలేము. ఇంకొక ఫ్యాక్ట్ ఏమంటే కెమికల్ చెడ్డది కాదు, కెమికల్ మంచిది. కెమికల్ అనేది చెడ్డది కాదు, అది ఎంత మంచిగా వాడుకుంటారో అంతే మంచిది, ఎంత చెడ్డగా వాడుకుంటారో అంతే చెడ్డది. సింపుల్ ఫ్యాక్ట్. కెమికల్ అనేది చెడ్డది కాదు. ఇప్పుడు రైతులు కూడా అనుకుంటారు కెమికల్ అనేది బ్యాడ్ అని. నో, నాట్ టు ఆల్. ఐ నో, బికాస్ ఐఎమ్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్. నేను దాని గురించి స్టడీ చేశాను కాబట్టి ఆ కెమికల్ అనేది భూమిలో ఉంటే మంచిది కూడా చేస్తుంది, దాంతో పాటు చెడ్డది కూడా చేస్తుంది. దట్ ఈస్ వై ఎంత ప్రమాణంలో వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు, దాన్ని బట్టి అది భూమిలో మంచిది చేస్తుందా, మన పంటలో మంచిది చేస్తుందా, చెడ్డది చేస్తుందా, దాని మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి కెమికల్ యూసేజ్ తక్కువ చేస్తే ఎంత మోతాదు కావాలో అంత మోతాదు వాడుకుంటే అది మంచిదే చేస్తుంది. దట్ ఈస్ వై కంప్లీట్లీ రిప్లేస్మెంట్ గా మేము కంప్లీట్ కెమికల్ ని రిప్లేస్ చేయలేము, ఇప్పుడే కానీ ఫ్యూచర్లో కానీ. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, ఒక సూచన ఏమంటే డోసేజెస్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వండి. ఇప్పుడు మేము అగ్రి గ్రాన్యూల్స్ ని 5 to 8 kilos ఎందుకు వాడండి అని చెప్తామంటే ఊరికే చెప్పరు. వాళ్ళు కావాల్సింటే 20 kilos కూడా వేసి 20 kilos వాడండి అని కూడా చెప్తారు. బట్ చెప్పడం లేదు, ఓన్లీ 5 to 8 kilos ఎందుకు వాడండి అని చెప్తున్నారంటే ఈ యొక్క ప్రోడక్ట్ ని మార్కెట్ తెచ్చే ముందు డిఫరెంట్ పంటల మీద డిఫరెంట్ ఏరియాస్ లో రీసెర్చ్ చేసి ఉంటారు. ఒక ఎకరానికి 1 kilo గ్రాన్యూల్స్ వేసి వాడి చూస్తారు, ఒక ఎకరానికి 5 kilos వాడి చూస్తారు, ఇంకొక ఎకరానికి 10 kilos వాడి చూస్తారు, ఇంకొక ఎకరానికి 20 kilos వాడి చూస్తారు. రిజల్ట్ అనేది ఎక్కడ రావడం జరుగుతుందంటే 5 to 10 kilos 5 to 8 kilos రేంజ్ లో రిజల్ట్ అనేది ఎక్కువ మంచిగా వస్తుంది. దాంతో పాటు తక్కువ గ్రాన్యూల్స్ అనేది వాడడం జరుగుతుంది. 20 kilos వాడడం ప్లేస్ లో వాడడం అయితే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తాం, రిజల్ట్ అనేది తక్కువ వస్తుంది. బట్ 5 to 8 kilos రేంజ్ ఏముంది, అక్కడ వాడడం ఏముందో దాని ప్రకారంగానే రిజల్ట్ అనేది, ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ ఉంటుంది, రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి 5 to 8 kilos బై సజెస్ట్ ఆ ఒక పర్టికులర్ రేంజ్ లో రిజల్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి మీరు ఎక్కువగా వాడితే ఎక్కువగా రిజల్ట్ వస్తుంది అనేది ఊహ అంతే. మన రైతులు అలా చేస్తున్నారు, చాలా ఎక్కువ ఎరువులు వాడితే చాలా ఎక్కువ దిగుబడి వస్తుందా? ఎంత వాడాలో అంతే వాడాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ప్లేట్ లో ఒక 20 చపాతీ తీసుకొని తిను అంటే మేము తినగలుగుతామా? ఎంత కావాలో మనకి 2, 3, 5 మన కెపాసిటీ ఎంత ఉంటుందో అంత తింటాం, రిమైనింగ్ 15 వేస్ట్ చేసాను. సిమిలర్ గా మేము భూమిలో ఎంత వాడినా కూడా పంటకి ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. చాలా ఎక్కువైతే, ఫుడ్ అనేది ఎక్కువైతే, టీ అనేది ఎక్కువైతే మన బాడీలో ఏమవుతుంది?
అసిడిటీ, బెసిసిటీ, salinity, ఇలా డిఫరెంట్ సాయిల్స్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ప్రాపర్ మోతాదులో వాడితే ప్రాపర్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. సూపర్ ఫెంటాస్టిక్ సెషన్ సార్. చాలా అద్భుతంగా అగ్రి ప్రొడక్ట్స్ నుంచి మేము నేర్చుకోగలిగినాం. ఒకసారి సార్ వచ్చేసి బిగ్ రౌండ్ అప్లాజ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. మీకు ఏదైనా అగ్రిగోల్డ్ గురించి ఎందుకు చెప్పలేదంటే అవైలబిలిటీ, స్టాక్ అవైలబిలిటీ తక్కువ ఉంది. దాంతోపాటు ఆ ఒక ప్రోడక్ట్ లైసెన్సింగ్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ లేదు. లైసెన్స్ ఎక్స్పైర్ అయింది కాబట్టి వీఆర్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ లైసెన్స్. కాబట్టి అప్పటి వరకు ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీలో ఉండదు, తక్కువ ఉంటుంది. కాబట్టి వీఆర్ నాట్